నేను ధ్యానాంశం కొరకే పంపించిన మాట రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. చాలా శిరస్థిరమైన వాక్యాన్ని, చాలా అద్భుతమైన మాట ప్రభు నాకు బోధించారు. నేను ఎదురు పెడుతున్నాను. అందరం కలిసి ప్రభు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం చదివి సహాయం చేద్దాం. దేవుడి మాటను దీవించును గాక. తలవంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు గొర్రెల మా ప్రభా, ప్రేమగల మా తండ్రి, ఇశ్రాయేలుకు దీపముగా దావీదును చేసి ఉన్నాడు. యెరూషలేము అనే సంఘములో దావీదును దీపముగా ఉంచడానికి ఇష్టపడ్డావు కాబట్టి అంచె దినాలలో యెరూషలేము అనే నేటికి సాదృశ్యంగా ఉన్న ఈ నా సంఘములో మేమందరము వెలుగుచున్న దీపాలుగా ఉండాలని. దావీదు ఒక్కడే కాదు కానీ మేమును దావీదు వలె, దావీదు ఒక్కడే వెలిగితే ఎంత వెలుగొచ్చింది, కానీ దావీదు సంతానము, దావీది బిడ్డలైన వారు అందరూ వెలిగితే ఈరోజు మేమందరము వెలుగుచున్న దీపాలుగా మీ మందిరంలో ఉంటే నాయన మేము ఏ విధంగా దీవించబడతాం, మా ద్వారా నీకు ఇట్లా మహిమస్తుతో అనే విషయాలు ఈ దినం మాతో ముచ్చటిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభానికి. ఆస్తులు బలహీనం మరుగుపరిచి అందరితో మాట్లాడండి. ప్రతి గలిబిల ఆత్మ యేసునామములో బంధిస్తున్నాం. ఎంతవరకు ప్రారంభకు ముగింపు వరకు మీ సన్నిధిని మాతో ఉంచారు. మీ ఆస్తులను పూర్తిగా కప్పుకుని తండ్రి ఆవరించి అందరికీ అవసరం దయగల మాటల ద్వారా ధైర్యపరిచి మీరు ఆకలి కొరకు మమ్మల్ని దృఢపరచమని, మేమందరము ఏ విధమైన దీపాలుగా ఉండాలో మాతో మాట్లాడి మహిమ పొందనిమ్మని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యము దేవుడు మనందరికీ కూడా దీవించును గాక. దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. దయచేసి సెల్ ఫోన్ మాగకూడదు. మొన్న ఒక సాహిత్య సేవకుల మీటింగ్ జోసఫ్ గారిని మన ఎవరినాయని మనోహరంగా తీసుకెళ్ళాం. మరి వాళ్ళకి ఎలా అనిపించిందో నాకు చాలా షాక్ అనిపించింది. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. అయితే అవి బద్దలైపోను కాక, అవి పేరుపోను కాక, లేదా మీరు వాష్రూమ్కి వెళ్తే అక్కడ జారిపోను కాక అని అంతే. అంతే మరి ఎందుకంటే సావుడు మాట అవునంటే అవును అంతే. మరి ఇన్మోర్ పోయి మాకు తెలియదు. మళ్ళీ సరే రాజీవ్ గురుగారు జాషువా గారిని అడిగారు దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎందుకంత ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమండి అలా ఎన్నో జరిగినాయి కూడా దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక కోర్టులో, పోలీస్ స్టేషన్లో కొన్ని ప్లేసెస్లో సెల్ ఫోన్ మాగితే ఒప్పుకుంటారని అసలు ఒప్పుకోరు. పైగా మన ఫోన్ అడ్డుకుపోతారు, పైగా ఇవ్వాలంటే మనం ఏదో ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి చాలా ప్రశస్తమైనది, చాలా మరి అమర్యాద ఇక్కడ ఉంది. కాబట్టి దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోన్లని అస్సలు మోగనివ్వద్దు. చాలా దుర్మార్గం నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాజుల మొదటి గ్రంథం 15వ వాక్యంలో ఇక్కడ చదవబడిన మాటలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ 5వ వాక్యంలో నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని వండనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. చెప్పడం సార్ చేతులు పెరిగి అందరూ గబ్బరికి హల్లెలూయా చెప్దాం. దేవుడి వాక్యం ద్వారా మన బలపరచును గాక. ఏమంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏమంటే దావీదుని దేవుడు ఒక దీపముగా యెరూషలేము సంఘానికి సాదృశ్యం. యెరూషలేములో దేవుడు దావీదును ఒక దీపంగా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యెరూషలేము అనేది మన ఈ సంఘానికి సాదృశ్యంగా ఉంది. నిజంగా ఆ యెరూషలేము అంతటికి దావీదును ఒక దీపముగానో, లేకపోతే దావీదునే కాదండి, అతని తర్వాత అతని ఆ రిఫరెన్స్ నేను తప్పు రాసుకున్నది 2వ రాజుల 18లో ఉంటుంది. దావీదునే కాదండి, దావీదు తర్వాత అతని వంశంలో ఎవరో ఒకరి దీపంగా ఉంచాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కలిగలేడా? అంటే ఉద్దేశం ఏంటంటే నేటి ధ్యానాంశం ఏంటంటే మనము యెరూషలేము అనేది సార్వత్రిక సంఘానికి, మన సంఘానికి సాదృశ్యం. కాబట్టి కేవలము దీపాలుగా ఉండటమే కాదు, క్రైస్తవులు వెలుగుచున్న దీపాలుగా మందిరంలో ఉంటుంది కాక. దీపాలు చాలా ఉంటాయండి, కానీ అన్ని దీపాలు వెలుగుతాయా? అన్ని దీపాలు ప్రకాశిస్తాయా? మాట్లాడాలి. కొన్ని దీపాల్లో నూనె ఉండదు, కొన్ని దీపాల్లో ఒత్తు ఉండదు, కొన్ని దీపాలు పెట్టడానికి ప్లేసు ఉండదు, కొన్ని దీపాల్లో నూనె పోసి కొలిది నూనె ఏమైపోతుందో తెలియదు, కింద నుంచి ఏదో వెళ్ళిపోతుంది. అవి బయటలో పగులు కల దివిటీలు ప్రణిధులు ఉంటాయి. తెలుసుకోవద్దాం. అంటే దీపము వెలగకపోవడానికి చాలా చాలా సమస్యలు, ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. కానీ దేవాది దేవుడు దావీదును ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక దీపముగా యెరూషలేములో
ఉంచాలని, ప్రభువు నిలపాలని, అతనికే కాదు తన తర్వాత తన కుమారులైన వారిలో కూడా ఇక్కడ ఈ విధంగా ఉంచాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఓకే, ఆల్రైట్, దేవుని స్తోత్రం. అది గమనించండి, దావీదు ఒక్కడే దీపం అయితే మరి దావీదు ఒక్కడే దీపముగా బ్రతికడే బతకలేదని అక్కడ ఒకసారి మన శరీర కుమారులు అనుకుంటూ అంటారు, అయ్యా ఇజ్రాయేలు దీపమాకు నీవు ఆరిపోకుండా ఉంటా. అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఎలా దావీదు ఎలా ఉన్నాడండి అంటే దావీదు ఒక్కడి వెలిగితేనే, ఒక దీపంగా వెలిగితేనే అంత ప్రకాశం వచ్చింది కదా. మరి దావీదు కుమారులైన వారందరూ సంతానం అంతా దీపాలుగా వెలిగించబడిన దీపాలుగా ఉంటే ఇంకెంత దేవుడికి మహిమ వద్దునో. దేవుడికి స్తోత్రం. ఒక్కడి వెలిగితేనే అంత మహిమ ఘనత ప్రభావములు ప్రభుకి కలిగినాయి కదండి. ఈ రోజున దావీదు కాదు, ఈ రోజున మనమే కాదు, సంఘంలో మన కుటుంబీకులు కూడా ఏమై ఉండాలంటే ఒక్కొక్క వెలుగుచున్న దీపాలుగా మారునుగాక అని ఉద్దేశం అది. ఎందుకంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట, మీరు లోకమునకు ఏమండి ఎంటున్న వారందరికీ ఎవరైనా దీపం వెలిగించి ఎక్కడ పెట్టండి, కొంచెం కింద, మంచం కింద, కంచం కింద పెట్టరు. ఎక్కడ పెడతారు? ఎంటున్న వారందరికీ వెలిగి పెట్టండి, ఎక్కడ పెడతారండి? అలాగే చూడండి, ఈ హార్బర్స్ లో, ఈ తర్వాత ఫ్లైఓవర్ మన లైట్ హౌస్ లో కానీ ఎక్కడి నుంచి దూరం నుంచి వాడలు వస్తున్నప్పుడు మన లైట్ హౌస్ లైట్ వెళ్తున్నాయి లేదండి అక్కడ. అలాగే ఒక వారికి తెలియటం కోసం ఈ రోజున ఈ లోకముని ఈ లోకంలో మనం కూడా దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడండి, ఒక వెలుగుచున్న దీపంగా ఉండాలని ఉంచాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ధ్యానాంశం ఏంటంటే మనం దేవుని మందిరంలో దావీదులాగా వెలుగుచున్న దీపాలుగా ఉండుగాక. అంతేనా? మనతో పాటు మన కుటుంబీకులందరూ కూడా వెలుగుచున్న దీపాలుగా మారుదురుగాక. కాబట్టి ఇక్కడ ప్రభు ఆయన కోరుకుంటున్నాడు. ఏమండి మరి ఒక ఇంతకీ మన ఆత్మ దీపాన్ని యేసు ప్రభు వారు నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఇది దీపం అంటారు. ఏంటండి దీపం అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక దీపమే. హల్లెలూయా. ఏ దీపమో? రక్షించబడిన ప్రతి వ్యక్తి వెలుగుచున్న దీపం. ఎక్కడ? దేవుని మందిరములో మొదట వెలుగుతూ ఉన్న దీపముగా మనం ఉండుగాక. ముందు దేవుని మందిరంలో వెలుగులు వెదజల్లితే లోకంలో కూడా యేసయ్య వెలుగుని వెదజల్లగలుగుతాం. దేవుని మందిరంలోనే వెలిగించబడిన అనుభవం లేకపోతే ఇంకా అన్ని జనుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, సమాజికుల మధ్య మనం వెలిగించబడిన మనము ఆ యేసయ్య రక్షణ ప్రచురించగలుగుతామా? మాట్లాడలేదు. నేను అర్థం లేదా? లేకపోతే మాట్లాడితే దీపాలు వచ్చి ఏమట్టుకుంటాడా? హల్లెలూయా. ఏమండి వెలిగించబడిన మనము ఏమండి మందిరములోనే ఆ అనుభవం లేకపోతే బయట వారికి ఏమైనా చెప్పగలుగుతామండి? చెప్పలేమండి. అందుకే చూడండి, దావీదు ఒక్కడే దీపం అయితే మరి అతను వెలిగితే అతని సంతానం అంతా వెలిగి ఎంత బాగుంటుంది. కానీ దావీదు వెలిగినంత వెలుగు, దావీదు ద్వారా వచ్చినంత మహిమ తన కుమారుల ద్వారా వచ్చిందండి. అయినా సరే దావీదు నిమిత్తము ఇదిగో మరి ఈ గోత్రంలో వచ్చి ఎవరో ఒకరి రాజుగా నేను నియమిస్తానని ఒక తీర్మానం కూడా దేవుడు చేసి పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకు దావీదుకి అంత ప్రేమ చూపించాడు? యెషయా గ్రంథం అంటాడు ఆయన 55 అనుకుంటా, దావీదుకు చూపిన శాశ్వత ప్రేమ మీకు నేను శాశ్వత కృప చూపి. ఎందుకని దావీదు ఏమన్నా ఇష్టపడిపోతున్నాడు. 132 అయితే దావీదుకు పక్షంగా అతని బాధలని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరే దావీదు పక్షం అయిపోతున్నాడండి దేవుడు. దావీదు పక్షంగా బాధ తీసేస్తాడంట, దావీదు పక్షంగా వ్యాజ్యమాడతాడంట, దావీదు పక్షంగా ఏంటి ఇంత పక్షపాత దేవుడు అంటే? దేవుడు పక్షపాతి కాదండి. దావీదు పక్షంగా ఎందుకు ఉన్నాడంటే దావీదు వెలుగటువంటిది. హల్లెలూయా. దావీదు వెలుగటువంటిది. దావీదు ద్వారా దేవుడికి వచ్చిన మహిమ అటువంటిది. ప్రియా దేవుడి బిడ్డలు గమనించండి, చూడండి, దావీదు ద్వారా దేవుడికి వచ్చిన మహిమ ఎంత అంత కాదండి. ఈ రోజున దావీదు ఒక ప్రపంచంగా మారాడు, దావీదు ఒక విప్లవంగా మారాడు. ఎందుకని? తనతో హైలైట్ చేసుకోవడం కాదు, దేవుని నామాన్ని కనపరచడం కోసం. దేవుని స్తోత్రం. రోజు ఎక్కడో గొర్రెల దొడ్డిలో, ఎక్కడో గొర్రె పెట్టెత్తుకుంటూ, ఎక్కడో ఏమంటే ఒక చాలా నిమ్న స్థాయిలో ఉన్నటువంటి దేన స్థాయిలో ఉన్న దావీదుని ఈ రోజున సింహాసనం దావీదు దేవుడు తీసుకురాగలట కారణం తెలుసా అండి? దావీదు వెలిగిన ఆత్మ సంబంధమైన వెలుగు, రక్షణ సంబంధమైన వెలుగు, మహిమ సంబంధమైన వెలుగు. మనం ఏ వెలుగు వస్తుంది మనలోంచి బయటికి? పైపైకి ఎక్కడి వెలుగు? దేవుడి మందిరంలో వస్తే ముందు బాగుండు. హల్లెలూయా. దేవుడి మందిరంలో మనం వెలిగించబడ్డ దీపాలుగా లేకపోతే ఇంకా ప్రపంచంలో, సమాజంలో, అన్ని జనాంగం మధ్యన భయంకరమైన పరిస్థితుల మధ్యన ఎలా ఉంటాం మనం? అందుకే గారు రాశారు, జడివాడలో అయినా సుడిగాలిలోనైనా
ఈ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఎన్ని రకాల వానలు వచ్చినా, ఎన్ని రకాల గాలులు వచ్చినా సరే ఈ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ముందు దేవుని మందిరంలో ఈ దీపాలు ఏమవ్వాలంటే వెలుగులు విరజిమ్మాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ అనుభవం అయితే కనుక అన్ని జనుల మధ్య కంటే ముందుగా ఆత్మీయుల మధ్యన ఈ అనుభవం కనుక మనం పొందుకోగలిగితే దావీదు వల్లే మనం కూడా దేవునికి మహిమ తీసుకురాగలుగుతాము. దావీదు ఒక్కడే కాదండి, ఈరోజు మనం ఒక్కడే కాదు వెలిగించబడటం. మనం అందరం దేవుని మందిరంలో మన తర్వాత మన సంతానం, మన తరము, మనం ఉన్నా లేకపోయినా మన వారందరూ కూడా, మన తరతరము వారందరూ కూడా దేవుని మందిరంలో దావీదు వెళ్ళి ఏమై ఉండాలని కోరుకుంటాడు ఆయన, వెలిగించబడిన దీపాలుగా ఉందుముగాక, ప్రభు యొక్క ఆశను తీర్చుముగాక. మరి కొంతమంది దీపాలు ఆరిపోతాయి. యోగ గ్రంథం చూడండి ఒకసారి. దేవుడు ఇంతగా దావీదుని ఆశ్రయించాడు. కానీ యోగ గ్రంథం 18వ అధ్యాయంలో 5వ వాక్యం చూద్దాం ఒకసారి. యోగ 18:5లో వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును, వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. చాలా మా దేవునికి స్తోత్రం. భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే నీతిమంతులు వెలుగు తేజరిల్లుతుందని దావీదు చెప్పుకొచ్చాడు. మన యెహోవా మందిరంలో ఒక దీపముగా వెలుగుచున్న దీపాలుగా ఉండాలని ఆయన ఆశ. మనతోనే కాదు, మన కుటుంబాలనే కూడా అటువంటి రక్షణ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, పరలోక సంబంధమైన, మహిమ సంబంధమైన రక్షణ పొందిన మనము వెలుగులు వెదజల్లుతూ ప్రభుని మందిరంలో ఉండగానే మహిమపరచడం నేర్చుకుందాము గాక. దేవుడికి అది ఇక్కడ కొన్ని దీపాల గురించి మాట్లాడుతూ 18వ అధ్యాయంలో దైవ గ్రంథంలో అంటున్నాడు ఆయన, భక్తిహీను దీపం ఏమైపోతుంటది, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోను, వారి గుడారంలో వెలుగు ఏమైపోతుందండి, వారి దీపము. మరి ఏం జరుగుతుంది కనుక భక్తిహీనులు వారి దీపం ఆరిపోతే వారు ఏమైపోతారంటే వారి బలం తగ్గిపోతాయంట, వారి స్వకీయ నచ్చులు కూలిపోతాయంట, తమ కాళ్ళు ఏమైపోతాయంటే అపవాది వలలో చిక్కుపోతారు. ఒకవేళ మన ఆత్మదీపం కనుక ఆత్మీయంగా, శారీరకంగా బ్రతికే ఉంటామండి, మనం భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించినట్టుగా భక్తిహీనుగా మారిపోతే మన ఆధ్యాత్మిక దీపం ఏమైపోతుందండి, భౌతికంగా బ్రతికే ఉంటాం కానీ ఆత్మీయ జీవితం ఏమైపోతుందండి, అది చల్లారిపోతుంది, అది ఆరిపోతుంది, డౌన్ అయిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు ఎన్నో ప్రమాదాలు రాశారు, తర్వాత చదువుకోండి. కానీ మనము భక్తిహీన దీపంగా మన ఆత్మదీపం ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, మిరుకుమని కూడా అనకూడదు, ఎప్పుడు బ్రతుకుతానే ఉండాలి. దేవ స్తోత్రం. ఎందుకని మన ఆత్మదీపం ఎందుకు వెలగాలి, మన ఆధ్యాత్మిక దీపం ఎందుకు వెలగాలి అంటే చూడండి, యోగం దీపం వెలిగితే మనకి ఏంటి, యోగ 29:3లో దీపం వెలగాల, ఆరిపోవాలా, వెలిగితే ఏంటి ఉపయోగం అమ్మా? ఎంత 29:3 యోగం 29:3లో చదవమ్మా మళ్ళీ ఒకసారి. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజము వలన నేను చీకటిలో సంచరించుచుంటూ తిరుగులాడుచాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దీపము కనుక దీపాలు వెలిగితే మనకి ఏ భయాలు ఉండవు. యోగుకి ఎన్ని భయాలు ఉన్నాయండి ఇక్కడ, యోగుకి ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, యోగుకున్న కష్టాలు నష్టాలు మనకు ఉన్నాయి అసలు. కానీ యోగు ఇంత పరిస్థితుల్లో ఏమన్నాడంటే చూడ మాట, ఆయన దీపం నా తలకు పైగా ఉండెను, చూడ ఆయన తేజం వలన నేను చీకటిలో. ఎవరి ఆత్మదీపం వెలుగుతూ ఉంటుందో, ఎవరి ఆత్మీయ దీపము వెలుగు ఎవరైతే వెలుగు కలిగి ఉంటారో వారు దేనికి భయపడ్డాడు. హల్లెలూయా. దేవుని దీపంగా మన ఆత్మదీపం కానీ లేకపోతే మన ఆత్మీయ జీవితం అనే వెలుగు కనుక డౌన్ అయిపోతే మనం కాళ్ళు చిక్కుపడిపోతాయని ఎన్నో చెప్పుకొచ్చాడు. మనం దీపం ఏమై ఉండాలంటే వెలిగించబడాలి, వెలుగుతూ ఉండాలి. వెలుగుతుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా అది దేనికి వారు ఏమంటే దేనికి వెలుగుతున్న వారు దేనికి భయపడండి, ఏ అభయానికి కానీ, ఏ భయానికి కానీ, ఏ కష్టానికి, ఏ నష్టానికి కానీ, ఏ అవిశ్వాసానికి వారు ఎందుకు భయపడరు. నీతిమంతులు ఎంత బతుకుతారంటే, నీతిమంతులు విశ్వాసం మూలంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మీయ వెలిగి, మన రక్షణ వెలిగే మనల్ని ఏం చేస్తున్నట్టండి, చక్కగా మనల్ని ముందుకు ఏ భయం లేకుండా, ఏ అభయము అధైర్యం లేకుండా, ఏ ప్రమాదాలకి భయపడకుండా ఏంటి వెలిగించబడి వారు ఎలా ఉంటారో యోగు చెప్పినట్టుగా వారంతా చీకటిలో కూడా ఏం చేస్తారంటే ధైర్యంగా బ్రతుకుతారు, తిరుగులాడు, దేనికి భయపడరు. దేవునికి స్తోత్రం. ఇంటి కృప మనం కలిగి ఉందుము గాక. వెలుగుతున్న దీపాలు ఏ భయాలు ఉండవండి. చూడండి, మరి వెలుగుతున్న దీపాలంగా మనం ఇంకా ఎలా ఉండాలి? వెలిగితేనే సరిపోద్దా? మనం మన కుటుంబాలు వెలిగించబట్టే సరిపోదు. యెషయా గ్రంథం ఒకసారి 42లో ఒక మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథం 42లో మొదటి వాక్యం చదివి సహాయం చేద్దామండి. యెషయా 42లో అమ్మా
దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదువు అయిపోయింది, కొంతమందికి ఇంకా దొరకలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెషయా 62వ అధ్యాయంలో మొదటి మాట ఏం రాయబడిందండి ఇక్కడ? సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వెలిగించబడినదే కాదు, వెలిగించబడిన మన యొక్క రక్షణ ఏమవ్వాలంటే దీపం వలె. ఈ రోజున దీపం పెట్టగానే అనేక ఉపయోగపడుతున్నా లేదా? అనేక మందికి వెలిగి అది ఇంటి నుండి వాళ్ళందరికీ వెలిగి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ పెడతారు? అట్లన్నీ స్తంభం మీద పెడతారు. ఎందుకంటే ఇంటి నుండి వాళ్ళందరికీ వెలిగి ఇవ్వాలి. ఈ రోజున మన రక్షణ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, దీపము లేదు వెలిగి ఇవ్వాలి. అలా ఇక్కడ దీపము వలె వెలుగుచుండు వరకు నేను సియోను పక్షమందు నేను. అంటే ఏదైనా మన పక్షంగా ఉండాలన్నా, మనకి ఏదైనా చేయాలన్నా, మన విరోధులతో పోరాడాలన్నా, మన పక్షంగా ఏదైనా సంథింగ్ ప్రభు దావీదుకు పక్షంగా 132 ప్రకారం అతని బాధల పక్షంగా జ్ఞాపకం ఏదైనా మన పక్షం ప్రభు చేరాలంటే మన రక్షణ దీపం ఏమవ్వాలంటే వెలిగించబడాలి. వెలుగుచున్న దీపాలుగా మనం ఉండాలి, మనము మన కుటుంబాలు. ఒకవేళ ఇంకా ఆ స్థాయికి మన కుటుంబం చేరకపోతే, ఒక్కడే చేరితే అది మన ప్రార్థనగా మారిపోను గాక. ప్రభువా నేను వెలిగించబడ్డాను, నా కుటుంబం వెలిగించబడలేదు నాయన. ప్రభువా ఏమండి మా దీపములు ఆరిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఏమండి మా రక్షణ దీపాలు వెలిగిపోతున్నాయి, మా ఆత్మ దీపాలు ఆరిపోతున్నాయని ఈ ఆరిపోతున్న దాని కొరకు మరి తగ్గిపోతున్న మహిమ దాని కొరకు మన నిత్యము ప్రార్థన పూర్వకంగా మారిపోతుంది. ఆ భారం రావాలి వద్దండి. కుటుంబంలో అందరూ రక్షణ పొందారండి, ఒకరే రక్షణ పొందారు. ఆ పోలే పాస్టర్ 10 మంది ఉన్నాం, ఒకడు అందరూ వెళ్ళిపోతే ఎలాగా? అన్ని ఇక్కడ కూడా ఉండాలి కదంటే ఇక్కడ చేయమని ఆయన సప్లై చేస్తారండి. ఆయన చాలా మంది ఎంతకాలమో తెలియదు, లేకపోతే తెలియకో తెలియదు, కానీ అందరూ నమ్మేసుకుంటే ఎలా పాస్టర్ గారు? అందరూ ప్రభుత్వం నుంచి చర్చలు అయిపోతాయి, లోపం పోసిపోతాయి. అసలు క్రైస్తవుడు అనవలసిన మాటేనా అది? ఏమండి వీళ్ళందరూ పనిలోకి వెళ్ళిపోతే అప్పుడు మరి అగ్నిగుండంలో కారితే అది తల్లి తండ్రి సహోదరులకు బాధ్యత. అసలు కొంతమంది బుద్ధి బుర్ర లేకుండా మాట్లాడతారు. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించడం అనేది ఆయన చిత్తము కాదని ప్రభు చెబుతామంటే అందరూ నమ్మేసుకుంటే ఎలా పాస్టర్ గారు? సరే అపవాది పనిచేస్తున్నాడు అన్నమాట. అటువంటి వాళ్ళందరూ మారు మనసు పొందుదురు గాక, తక్షణమే మారు మనసు పొందుదురు గాక. ఇప్పుడే బాప్తిసం పొందేస్తే ఎలాగండి? కొంచెం టైం తీసుకుందాం. బైబిల్లో కొంచెం టైం తీసుకో, చూసి అడిగి మాస్టర్ గారి మాట ఎందుకు, వాక్యం శంకించాను ఎక్కడ రాయబడింది అక్కడ. ఏమండి మధ్యరాత్రి బాప్తిస్తాం, మెట్ట మధ్యాహ్నం బాప్తిస్తాం, నీళ్లు కనబడితే బాప్తి పొందిన భక్తున్నారు లేరా? ఒకసారి గట్టిగా చెప్పబడతా దేవుని స్తోత్రం. ఇంకా ఏదో పెద్ద జనాభా లెక్కలో కరోనా లెక్కలు వేసి ఏంటి పెద్ద షావుకార్ లాగా లెక్కలు వేసి రక్షణ కోసం అవన్నీ నశించును గాక. నేడే మారు మనసు పొందుదుము గాక. నువ్వు రక్షణ పొందాలి, నీ రక్షణ దీపం వెలగాలి. నువ్వే కాదు నీ కుటుంబం వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడిన దీపముగా ముందు కుటుంబంలో ఉండాలి, సంఘములో ఉండాలి. నీ వెలుగు వెలుగు చుట్టువలే ఉదయించాలని ప్రభు ఎంతగానో ఘోషిస్తామంటే నేను నీ పక్షంగా ఉండాలనుకున్నా, నీ పక్షంగా కార్యం చేయాలనుకున్నా, నీ విరోధుల పక్షంగా విరోధుని మరి దూరం చేయాలనుకున్నానని ఎన్నో మన పక్షంగా నిలబడాలంటే ముందు మొదట మనలో ఒకటే కావాలండి. మన ఆత్మదీపం రక్షణ దీపం ఏమవ్వాలంటే వెలిగించబడాలి. అట్ ద సేమ్ టైం మన ఆత్మీయ జీవితం కూడా ఒక వెలుగు కలగాలి. హల్లెలూయా. ఏంటో ఈ మధ్య బాగానే సంపాదించాడు, ఒక ఎలుగెలిగాడు మనోడు, రేసేపులు బాగా పట్టించినేమో. హల్లెలూయా. ఏమండి ఈసారి బాగా వచ్చినాడు కాపు, ఏమండి ఈసారి వాళ్ళ బాబాటే వెలిగిపోతున్నాడు అన్నాడు సురబాబు. హల్లెలూయా. అని లోకంలో ఏదైనా కొంచెం ధనం ఎక్కువైతే వారి మొక్కం ఏమవుతుందండి? మామూలుగా ఉండదు, మే నెల ఎండల కన్నా ఎక్కువగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అదే ఇక్కడికి ఏదైనా లాస్ వస్తే దాన్ని నేను వర్ణించలేను, నాకు అంత అనుభవం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమని లాసా గైనా కాదని కావాల్సింది. లాస్ వచ్చినా దేవుడే, లాభం వచ్చినా ఎందుకని ఏదైనా ఆయన తెలియకుండా రాదా? ఆయన తెలియకుండా ఇది కూడా అన్నీ ఆయనవే. దేవుని స్తోత్రం. లాస్ వచ్చినా మనల్ని ఏంటండి చనిపోనేవాడు, లాభం వచ్చినా పైకి గద్దు ఎగురుతూ అయిపోయి కనపడాలి, కింద పడాలి. మనం దెబ్బలు తగ్గడం మనం పట్టుకోలేదు. ఏదైనా ఆయన దేవుని స్తోత్రం. ఏదైనా ప్రభువు నిలబడదు గాక. కాబట్టి ఇక్కడ సియోను పక్షంగా కాంతివలే కనబడే వరకు మన రక్షణ ఏమంటే ఒక దీపములే ఆయన కనబడాలి, అనేక అంజులు కనబడాలి. దేవుని స్తోత్రం. ఇంతకీ రక్షణ కనబడుతుందా వినబడుతుందా అండి?
రక్షణ పొందిన మనము మనకు సమయం పొందామని రక్షణ కనబడదండి. రక్షణ పెరిగే ప్రభు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్ర అని మన ప్రభు పలుకున్నప్పుడు, లేకపోతే ప్రభు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నాకు ఇచ్చిన పరిశుద్ధం బట్టి నన్ను బాప్తిని పొందాను, రక్తం కడిగే పరిశుద్ధ పరిచయం నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని ముందు రక్షణ అనేది ముందే కనపడదు. ఏమవుతుందంటే వినబడి దాని తర్వాతే ఆ క్రియలు ఏమవుతుంటే అక్కడ యేసు ప్రభు గారి గురించి సుమియోన్ పాస్టర్ గారు మరి యోకాసులు అంటారు, నాదా నీవు సర్వజనులుగా సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా అంటే యేసు ప్రభు గారి చేతులు పట్టు, నాదా నీవు సర్వజనులుగా సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచాను. ఇప్పుడు సుమియోన్ పాస్టర్ గారు యేసు ప్రభు చూడకుండా ఆయన మరణం లేదు, ఆయన దేవుడి వాగ్దానం, అది దేవుని స్తోత్రం. అన్నాని ప్రవక్తి అందరూ ఏంటంటే ఆ రక్షణ ఎవరండి అక్కడ? యేసు ప్రభువే. హల్లెలూయా. సుమియోన్ పాస్టర్ గారు ఎనిమిదో రోజు మరియమ్మ యోసేపు తీసుకున్న తర్వాత అతని చేతిలో బాలేసు పట్టు, నాదా అని ఇలాని ఏమండి అక్కడ ఆయన ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాడు. నువ్వు నీ దాసుని సమాధానంగా వాడిస్తున్నావు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మొదటి మన రక్షణ అనేకులు తెలియాలి, మన రక్షణ ఆనందం అనేక మందికి వినబడాలి, మనలో రక్షణ సంతోషం అనేకులు చూడాలి. దేవుడి స్తోత్రం. కేవలం రక్షణ పొందేమని వినికిడే కాదండి, రక్షణ పొందేమని అనేకులకి ఏమండి తెలియటమే కాదండి, మన రక్షణ పొందిన మన ఆనందాన్ని అనేకులు కలారా అప్పుడే నాథా నీవు నీ దాసుని సమాధానంగా తెలిపాడు. సమాధానం చెప్పాడు, ప్రభు దగ్గర తెలిపాడు. దేవుని స్తోత్రం. మన చుట్టూ ఉన్న వారికి ముందు కొంత సమాధానం, మన ద్వారా కొంచెం టెన్షన్ లేకుండా పోవాలంటే ముందు మన రక్షణ వినపడాలి, మన రక్షణ కనపడాలి. హల్లెలూయా. ఆ స్థాయి మన భక్తి ఎదుగుతుంది కాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన రక్షణ దీపం వెలగాలని, మన రక్షణ దీపం ఆరిపోకూడదని, మన రక్షణ దీపాలు వెలిగితే మనం దేనికి కూడా భయపడమని ప్రభు ఎన్నో విషయాలు మన రక్షణ మన సంఘములో ఏమండి పేరుకి చాలా దీపాలు ఉంటాయి, కానీ వెలుగుతున్న దీపాలు ఎన్ని ఉంటాయంటండి? అది పెద్ద తెలుసా? నిజమే. దేవుడికి స్తోత్రం. సంఘం నిండా ఏమండి ఇన్ని వేల మంది సార్ ఈ సంఘం అంటారు, కానీ అందులో వెలుగుతున్న దీపాలు ఏంటి? ఎవరు తెలుసండి? ఆ కాపురికి తెలుసు, ఆ ప్రభుకి తెలుసు. హల్లెలూయా. కౌంట్కి కాదు ఇక్కడ ఏం కావాలంటే అవి ఆ వెలుగులు పెంచాల. దేవుని స్తోత్రం. అంటే చిన్న సంఘమా పెద్ద సంఘం కాదు, 10 మంది అయినా 10,000 మంది అయినా అక్కడ ఆ దీపాన్ని బట్టి కాదు మనం సంతోషించాల్సింది, వెలుగుతున్న వాటిని బట్టి ప్రభువుని మహిమపరచును గాక. ఇంతకీ మనం వెలుగుతున్న దీపాలమా, మందిరంలో ఆరిపోయిన దీపాలమా అని మనం నిత్యం ఏం చేసుకోవాలంటే, ఒకసారి దీపం చేసి ఆంధ్రాలో దీపం ఇంట్లో ఉండదండి, అయితే ఇంట్లోనండి పోతే అదే ఆరిపోతుంది. కాబట్టి నిర్లక్ష్యం పనిచేయదు. దేవుని స్తోత్రం. మా ఇంట్లో ఇచ్చామండి, మా చుట్టూ పెట్టామండి, 2 గ్యాస్ బండ్లు పెట్టాం, ఆరిపోమండి, అది లేకుండా చాలా బాగా పెట్టారు. తెల్లే మహాత్మీకి అవార్డు, నది అవార్డు కాదు కదా, వరాహం అవార్డు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. వరాహం అంటే తెలియని తెలిసినట్టు లేకపోతే బాగుంది. దేవుని స్తోత్రం. 2 గ్యాస్ బండ్లు పెట్టిందని మహాత్మలు దీపం వెలిగించి దేవుడి దగ్గర. ఎందుకంటే పాస్టర్ గారు ఈ గాలి ఎక్కువ కిటికీలకు పద్దలు ఎక్కువైంది, ఈ గాలి వచ్చి చెప్పేసండి దీపం పెట్టాడు, అటు తీసుడు గ్యాస్ పెట్టాను. ఇంకా ఆంధ్ర వెళ్ళకుండా కానీ ఫోన్ వచ్చేసిందంట, కర్రీలు అలా ఉంటాయి. కొంతమంది అమ్మాయికి తిరుగుతుంది అట్లా. దేవుని స్తోత్రం. రక్షణ పొందేమంటే కాదు, వెలుగుతున్నామంటే కాదు, నా ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడంటే కాదు, కొంచెం ప్రవర్తన కోడ్లో కూడా వివేకం అవసరం లేదండి. అక్కడ దీపం వెలిగించి అటు పక్కన గ్యాస్ బండి ఎడతావా? దేవునికి స్తోత్రం. ఏమవుతాయంటే అవి నీకే కాదు, ఈ పక్క కొంపలు కూడా మీరు చేస్తారు. గ్యాస్ బండ్ బదులైతే ప్రమాదం కాదండి అక్కడ. కాబట్టి రక్షణ పొందిన మనం చాలా మందికి ఏమండి కొంచెం వివేకం అనేది కూడా ప్రభు మనము అడగాలండి. దేవుని స్తోత్రం. రండి ఎదురుకి వెళ్దాం, సమయం అవుతుంది. కాబట్టి రక్షణ దీపాలు వెలుగుతూ ఉండాలి ఏమండి. కానీ భక్తిని వల్ల మన రక్షణ దీపాలు ఆపు దీపాలు ఏం కాకూడదంటే ఆరిపోయి అపవాది చేతికి వాళ్ళకి మనం దొరికిపోకూడదు, మన బలం తగ్గిపోకూడదు. మన దీపం మనం వెలుగుతున్న మన ఆత్మ దీపాల ద్వారా మనం ఏమవ్వాలంటే దేనికి భయపడకుండా ఉంటుంది కాక. అంతేకాదు మన రక్షణ దీపం వెలుగుతూ ఉండటం ద్వారా మనల్ని బట్టి అనేక మంది మన రక్షణాందాన్ని చూచుదురు గాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమేనా? ఇంకా మన రక్షణలో ఎదగవద్దా? రక్షణ ఆనందం, రక్షణ సంతోషమే కాదు. రెండవసారి మాట హెబ్రీ పత్రిక 1:14 అద్భుతమైన ఒక ఆధిక్యత రక్షణ పొందడానికి ప్రవేశిస్తున్నాడండి. హెబ్రీ 1:14 చూసినట్లయితే రండి తొందరగా.
అమ్మా, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వీరందరూ రక్షణ 1:14 ఎబ్రీ పత్రిక, వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి దేవుని చేత పంపబడిన సేవకులైన. వీరందరూ అంటే ఎవరండి? దేవదూతలు. చూడండి, ఆలోచన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. వీరందరూ అంటే దేవదూతలు అందరూ అంట రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి దేవుని చేత పంపబడిన సేవకులైన. ఒకసారి నాకు చూడండి, చూడండి మా మొక్క ఏం చెప్తాను. దేవుడి చూడండి, టేస్టింగ్ వాచింగ్ వేయలేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఒకసారి సంతోషంగా చూడండి. ఏంటంటే ఏమని, ఒకటి రక్షణ పొందాలి, వెలుగుతూ ఉండాలి. మన దీపాలు ఎప్పుడు కూడా చెప్పండి, మన దీపాలు ఎప్పుడు కూడా మన ఆత్మదీపం ఆరిపోకూడదు, మన రక్షణ దీపం ఆరిపోకూడదు, మన ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితం అనే దీపం వెలుగు కూడా తగ్గిపోకూడదు. అలా తగ్గిపోతే మనం భక్తిహీనం అయిపోతాం, ప్రమాదాలకు వెళ్తాం. కానీ మన ఆత్మదీపం ఆత్మీయ వెలిగితే యోగాలుగా మనము ప్రతికూల పరిస్థితుల్లో దేనికి కూడా భయపడకుండా ఉంటాం. ఈ రక్షణ దీపం వెలిగి సంఘంలో ఏమండి, సంఘంలో కాదు, దేవుడి సన్నిధిలో ఒక పేరుకి కౌంటింగ్ దీపాలుగానే కాదు, వెలుగుతూ అనేక మందికి వెలిగించి వారికి అనేకమైన కార్యాలు క్రియలు కృపను చూపించే గొప్ప వెలుగు సున్న దీపాలుగా ఉంది కాక. ఎదురికి వస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఈ రక్షణ పొందిన మనకంటే ఈ ఎక్స్పీరియన్స్ రావాలి. ఏ ఎక్స్పీరియన్స్? దేవదూతలు అంటే రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి దేవుని చేత పంపబడిన. అంటే ఇప్పుడు దేవదూతలు అనేవారు ఎవరికి పరిచయం చేస్తున్నారు? ఇక్కడ రక్షణ అనే స్వాస్థ్యం పొందిన వారికి. చెప్పడం దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుని గారు ప్రార్థన చేస్తే దూతలు వచ్చాయంట, లేకపోతే ఎవరినైనా బిల్లింగ్ రంగారు ప్రార్థన చేస్తే ఆ దూత వచ్చంట, మేఘనంట తిప్పిందంట. దినకరణ గారు ప్రార్థన చేస్తే దేవుడు రైలు. అనిల్ కుమార్ ప్రార్థన చేస్తే ఫ్లైట్ లేట్ అయిందంట. ఈ కుమారులు ఎవరైనా, సేవకులు ఎవరైనా అక్కడ పనిచేసింది ఎవరండి? దేవుని ఆత్మలు, దేవుని దూతలు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే రక్షణను ఎవరైతే స్వాచ్ఛంగా పొందుకుంటారో వారికి దూతల పరిచర్య జరుగును గాక. ఈ రోజున రక్షణ పొందిన మనకి దూతల చేత పరిచర్య చేయించుకునే స్థాయికి మనం వచ్చామా? మళ్ళీ చెప్తాను, రక్షణ అనే స్వాచ్ఛ మనం పొందేదండి. చూడండి తర్వాత కూడా ఏమండి, రక్షణ పొందారు కానీ రక్షణ ఒక స్వాచ్ఛగా ఎంచుకోవచ్చు చాలా మంది. రక్షణ పొందే పాస్టర్ గారు రక్షణ పొందుకున్నందుకు 3 ఎకరాలు మాకు చేసుకుంది, ఏం చేయమంటారా? కోర్టులోకి వేసేయమంటారా? లేకపోతే నన్ను చూడమంటారా అన్నాడు ఒక ఆయన. ఏం చేయమన్నది? ఆ స్వాచ్ఛం తెలుసులేండి. 2-3 చేపలు అందరూ ఒకటి మాట చూడతారు. 3 ఎకరాలు పోతున్నారు. పొద్దున ఎలా బతకాలి? పిల్లలు లేరు నాకు. మా అత్తగారు మా అక్కలు ఒకటి అయిపోయారు. కాబట్టి ఈ స్వాచ్ఛం పోతుంది. ఇప్పుడు మనకేమైంది? ఎవరు పిల్లలు పుట్టలేదు. ఈ 3 ఎకరాలు ఉంటే బతుకుతాను. ఏమి స్వాచ్ఛం లేదు. మీరేమో 2-3 పాస్టర్లు ఎంతసేపు అయ్యారు అందరూ ఉంటే. మీకు రక్షణమే స్వాచ్ఛ ఉంది. పర్వాలేదు, స్వాచ్ఛాలు ఏమన్నా కూడెడతాయా? ఏమన్నా మనకి పొద్దున ఇంట్లో కూర్చుంటే మేత ఎడతాయా? ఇవన్నీ మనకు డబ్బులు ఇస్తాయా? మంచి లాంగ్వేజ్లో బాగా స్పీకర్ నాకు కూడా దేవుని స్తోత్రం. ఇంతకీ ఏం చెప్పలేము. నీ ఇష్టం ఏదో చేసుకోంటే అలాంటి ఎలాగంటే సాగు ఏదో చెప్పాలంటున్నావు, మరి లేకపోతే ఇలాంటి బంధనేస్తున్నావు. అప్పుడు ఇదే వారికి చూపించి రక్షణ పొందితేనే కాదు, ఇది నాకు ఒక స్వాచ్ఛము అని దాన్ని బట్టి ఆనందించి అనుభవంలోకి రావాలి. ఈ రక్షణ మనకు దేవుడు ఇచ్చిన ఏంటంటే చెప్పాలి ఏంటంటే రక్షణ పొందేనండి రేకేలు ఉండకూడదు. ఈ రక్షణ ఇది ఒక నాకు ప్రవచించిన స్వాచ్ఛం, ఇది నాకు ఒక భావం, ఇది నాకు ఒక ఆధిక్యత. ఎంతో మంది ప్రపంచంలో బరులైన వారికి ఉందని ఈ ఆనందం లేదండి. కానీ మనం ఎన్నో విషయాలు అందరికంటే చాలా అన్ని విషయాల్లో చాలా బ్యాక్ డౌన్ ఉన్నాం. కానీ వారికి లేనిది మనకు ఉన్నది ఏంటంటారు? చెప్పాలి. రక్షణ పాత్రను చేత అది దేవుడికి స్తోత్రం. అది ఏవో పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు, అవి కరిగిపోతుంది. కానీ ఈ రక్షణ పాత్ర చేత పుచ్చుకుని యెహోవా నాకు చేసిన ఉపకారములు నేను ఆయనకేమీ చెల్లించదను. హల్లెలూయా. రోజున రక్షణ పాత్రను పట్టుకుంటున్నాం మనం. చాలా మంది బంగారు పళ్ళారు పెట్టుకుంటున్నారు ప్రభు దగ్గరికి. రిజెక్ట్ అక్కడ వేసయ్యా. కానీ మనం ఏమంటారండి?
కమాన్ అంటాడు. ఏమో మన చేతిలో బంగారు పాత్ర, వెండి బెల్లం, కుంకుమ బల్లి ఇలాంటివి మనకి ఉండక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మనం ఎవరంటే రక్షణలో స్వాచ్యంగా పొందాము. ప్రభువే ఆ స్వాచ్యం ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే రక్షణ అనేది నాకు స్వాచ్యం ప్రభు ఇచ్చిన మా పితృత్వం 3 ఎకరాలు 2 పంటలు ముక్కంటిది 3 కోట్లంటిది అంటాం. మరి మీద అర్థమైతే అయిపోతే నువ్వు సేలో ఉండగా ఏదైనా ప్రాబ్లం వస్తే వాంకరిస్తే అభిషేకం అన్నాడు. ఏదైనా జరగకుండా జరిగితే మనకు ఉంటుందండి అక్కడ. అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదండి. కానీ ఈ రక్షణ అనే స్వాచ్యం పొందవారికి మాట కొంచెం నేను నిలబడి చెప్తున్నాను. స్వాచ్యం పొందుకోవారికి దూతల పరిచర్య అందుదాక. మరి ఆ స్థాయికి మనం ఎదిగామా? గుల్షన్ ఎస్తేర్ అనే ఒక ఆవిడ పాకిస్తాన్ ఉండేది. అందరూ ముస్లిమ్స్ కదండి. ఆమె ప్రభు నమ్ముకుంది. వాళ్ళ అత్తగారు మొత్తం ఎవరో మాత్రం ఆమెకి బాప్తిసం ఇస్తుంది. మరి పాకిస్తాన్లో ఖండాలు ఉంటాయి. పాకిస్తాన్ ఇండియాలో కూడా ఎక్కువ ఉద్యోగం జరుగుతున్నారు పరిచర్య. మన దురదృష్టం అది. దేవస్థానం ఆంధ్ర వాళ్ళు మాకు వ్యతిరేకత లేవనుకున్నాం. కాబట్టి ఆంధ్ర అంతా పాకిస్తాన్ అయిపోయింది, పాకిస్తాన్ ఆంధ్ర అయిపోయింది. దేవస్థానం ఉచితంగా జరుగుతాయి కొన్ని చోట్ల సంఘాలు. షోలాపూర్లో మాణిక్య గారు మొట్టమొదటిసారిగా ఐక్య పెట్టారు. షోలాపూర్ ఎక్కడ? ముంబై, అది మహారాష్ట్ర. చాలా వ్యతిరేకం అక్కడ. ఒక దగ్గర 50 మంది వచ్చారు. చాలా ఉద్యోగం దగ్గర పోస్ట్ పెట్టారు. దేవుని స్తోత్రం. ప్రతికూలతలు ఉన్నాయని లేవని కాదు, కానీ ఈ రక్షణ అనే స్వాచ్యం పొందిన వారికి బూతులు ఆయన కాపుతారు ఇస్తాడు. ఎవడన్నా ఆయన సేవకుడికి విశ్వాసం. 4వది ఏంటంటే ఈ స్వాచ్యం పొందిన మనము స్థాయికి ఎదుగుగా. ఈ పురుషాన్ని ఇస్తారు కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత కొన్ని రోజులు ఉండిపోయింది. మనం రోజు మందిరానికి వెళ్ళాలి. కానీ మందిరానికి వెళ్ళాలంటే అసలు ప్రభు నమ్మడానికి తెలిస్తేనే చంపేస్తారు. మందిరానికి వెళ్తే బతలిస్తారండి. అది రోడ్డు మీద వెళ్ళింది. ఆ టైంలో ఈమె ఎక్కడికి గుర్త వేసుకుంటారు చాలా టైం అయిపోయింది. ఒక ఆటో రావట్లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ మరి డెవలప్మెంట్ కంట్రీస్ చేస్తూ ఉంటాయి. మరి మనం ఎక్కడున్నామో మన అన్నీ కూడా మన ఇంట్లో తెలుసుకుంటా ఉంటాయి. కానీ దేవుడు మహాప్రభు ఏంటంటే ఇవి నేను రక్షణ స్వాచ్యం పొందాను, దేవుని ఆరాధించాలి. నేనే జరిగినట్టండి ఒక ఆటో గురువున ఆటో ఆగిందండి. ఎక్కడికంటే పలానా చోటగా చెప్పినప్పుడు ఆటో ఆగింది. ఏమంటే ఆమె ఎక్కిందంటండి. ఆటో నేను నడుపుతారు కదా ఇలాగా నడుపుతా ఉంటే వెనకాల అలా చూస్తుందంట. అంటే చూస్తుంటే ఆటో చేతులు కనపడతాయి కదండి. ఫుల్ హ్యాండ్స్ కనపడదు, హాఫ్ హ్యాండ్స్ ఎందుకుంటే వెనకాల చేతులు ఇవన్నీ కనపడతాయి. పరిశుద్ధుడైన పేతురు డ్రైవర్స్ దేవుని స్తోత్రం. కరెక్ట్గా ఆటో ఎక్కడికి వెళ్ళిందంటే చర్చి దాకా వెళ్ళిందంట. ఆగిన తర్వాత అమ్మగారు మరి పరిశుభ్రతలో అది తీసిద్దాం లోపు ఆటో లేదంట. ఆయన లేడు. దేవుని స్తోత్రం. ఆటో ఏది ఎక్కడ ఏం ఆటో ఏం లేదు అక్కడ. ఆవిడ కొంచెం పరసలు ఎదుర్కొన్నంత ఆట వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆమెకి ఎవరు పరిచయం అంది అక్కడ? దేవుడి దూతలు, దేవుడి సేవకులు, పేతురే అని అక్కడ. ఆమె పుస్తకం నేను చదివాను. ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు. దేవుని స్తోత్రం. ఈ రక్షణ ఒక స్వాచ్యంగా భావిస్తే, రక్షణ ఒక ఏదో జనరల్ టికెట్గా భావిస్తే మన బతుకు బస్టాండే. కానీ రక్షణను ఒక స్వాచ్యంగా భావిస్తే మన బ్రతుకు బంగారు మాటే. చెప్పడం దేవుని స్తోత్రం. ఏమున్నారండి? మనం పెళ్లికి వెళ్ళాం. మేము అంతకంటే ఒక రాజమండ్రి పెళ్లికి వెళ్ళాం. ఈ వ్యాధి ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఇదివరకు పెళ్ళి కలుసుకున్నారండి. మా పెళ్ళికి అయితే నాకు మా మాస్టర్ అక్కడ అలా అన్నారు, నేను అన్నాను. నచ్చింది ఇంకేం లేవు అంతకుమించి. ఏమంటే బలవంతంగా ఒక అబ్బాయి పాల్గొని ఒక అతను ఒకసారి మా ఇంటికి ఫోన్ చేశాడు. మాట్లాడుతూ మాకు సిద్ధి ఎక్కువ, ఏమంటే పెరుగుతారు ఎక్కువ. దేవుని స్తోత్రం. అంత బాగున్నారన్నా, బాగున్నా అంతే. అంతకు మించి ఏమి ఎదురుబదులు కానీ మా పుష్పాలు ఇచ్చుకోవడం కానీ కేకులు ఇచ్చుకోవడం కానీ ఇలాంటి చెత్తలేవారు. దేవుని స్తోత్రం. అలాంటి జరిగే మా అమ్మగారు తోలు తీసి ఉప్పు చెప్పడం అడిగేసి అంటే చేసి మార్కెట్లో బేర పెడతారు. దేవుని స్తోత్రం. ఇంకెవరికి అనుమానం తెలియదు మళ్ళీ తోలు తీసారండి. అలాంటి అనుభవం మేము పెరిగాం. దేవుని స్తోత్రం. దేవుడారా చూడండి, ఒక పెళ్లికి వెళ్తే అక్కడ పెళ్లికి ముందే వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే మరి బీచ్కి వెళ్ళిపోతున్నారు. పెళ్లి బాధ్యత వాయిద్యం బాధ్యత తర్వాత ఇక అందరూ ఏదో ఇదివరకు మాసినప్పుడు రికార్డ్ డ్యాన్స్ వచ్చి అవి గోమూలు అంటారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఊరంతా పండుగలు ఏళ్ళకి ఒంటి మీద కానీ ఉండి కదా. ఏమని అలా అంతవరకు పరిశుద్ధిగా జరిగింది. ఒక రాజమండ్రి చూసాను, మళ్ళీ ఒక భీవరం చూశాను. అప్పుడు దాకా బాగా జరిగింది. పెళ్లి జరిగింది అంత అయిపోయింది. ఇంకా వెంటనే స్క్రీన్ వచ్చామండి అంటే అమ్మాయి అబ్బాయి ఈ పిలిచేట ఆల్రెడీ పెళ్లి ముందు ఏమైపోయిందంటే వీళ్ళు బీచ్కి వెళ్ళి ఏం చేశారంటండి
షూటింగ్ మీకు తెలిసి బాబా బాగా పిహెచ్డీలు అన్నట్లు దేవుని స్తోత్రం. మాస్టర్ గారు తెలియకుండా మెయింటైన్ చేయడం ఎంపీలో చూసేస్తారు దేవుని స్తోత్రం. ఇవన్నీ ఏమంటే హల్లెలూయా. మన సంఘంలో ఎవరికి ఇలాంటి తిన్నా వీళ్ళకి మేము రావడం ఇప్పుడు చెప్తాను దేవుని స్తోత్రం. చాలా మంది సేవలు చెప్తారు. మన ఆయన పేరండి మన జేమ్స్ పెళ్లికి రమ్మని బతిమలాడుతున్నారు. పెళ్లికి రావాలంటే ఆ కార్యం పెళ్లి చేశారు. అందులో ఉంగరాలు వేసి ఎందుకో గెలుపుకున్నారు మీరు అందరూ. పెళ్లి కొడుకు పెళ్లి చేతి తిప్పేశాడు. ఇక బలమే చేతులా ఆవిడ నన్ను తప్పిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు, సిమెంట్ పెట్టేశారు. బాగుందప్పుడు నువ్వు క్రైస్తవుడు అదేం తెలుగురా బాబు నీకు. అందులో ఎందుకో ఏంటి అది పెడితే లక్షణంగా చేతి పెట్టచ్చు కదా. ఆ నీటిలో పడేసి ఎందుకో తీసుకోవాలా. ఏ పాపాలు ఏమైనా మొత్తం తెలియదు. మరి బంగారం సరిగా ఈ లెక్క ప్రకారం పెట్టలేదేమో. ఈ రకంగా అక్కడ పని చేసినట్టు సార్. ఈ ఆడో చేతులు వీక్గా ఉంటాయి కదండి, మాట బలంగా ఉంటాయి, చేతులు వీక్గా ఉంటాయి. అది తక్కువలే కాదు దేవుని స్తోత్రం. తిప్పిపోయాడంట. వారు రోడ్డు ఎక్స్ట్రా వేదాంతం అయిపోయింది. హాస్పిటల్ సేవలు కనపడుతుంది దేవునికి స్తోత్రం. అటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమం నశించండి కాక. ఏదని సువార్త గారు అన్నారు, అనవసరం వచ్చాం పాస్టర్కి, మనం ఎంత ఆత్మీయంగా వచ్చాం. 10,000 అయింది ఆ పెట్రోల్కి. ఇది మనకి రూపాయి మారలేదు. ఏంది ఆయన ముగ్గురు పాస్టర్ గారు, ముగ్గురు కూతుర్లు అంటే ఒకేసారి పెళ్లి చేశాడంటే ఆయన పెళ్లి చేసిన పాస్టర్ గారు అబ్బో సూపర్గా చెప్పుకుంటాడు ఆయన. కానీ ఇలాంటివి ఖండించలేదు. తర్వాత ఈయన పాస్టర్ గారే ఇంక మా ముందు ఏంటంటే మీ అమ్మాయి అలాగా గుర్రంతో వెళ్ళినట్టు చక్క గుర్రం మీద బండి మీద గుర్రం మీద గాలి లేకుండా తోక అలా వెళ్ళిపోతామంటే అటు సడన్ తీసుకుంటే దొరుకుతున్నాడు. ఈ పిల్ల మీద వెళ్ళిపోతుంది. చూసిన అందరూ మసలతో సహా మొత్తం మీద పాత ఎవరి రోజు గుర్తొచ్చేస్తాయి ముసలికి. దేవునికి స్తోత్రం అన్నారు. అనవసరంగా వచ్చేవాళ్ళు పాస్టర్ గారు పిలిచి, పాస్టర్ గారు మీ అమ్మాయి ఆత్మీయంగా తెలియదు కదా, పరిశుద్ధ ఆత్మ పెంతికోస్తల్ ఎక్స్పీరియన్స్ కదా మీ పిల్లకి ఏంటంటే నేర్చుతాడండి. అయ్యో పాస్టర్ గారు ఇలా మాకు ముందు తెలియదండి, అస్సలు మాకు తెలియదు, ఎంతో ఆత్మీయుడు అనుకున్నాం అబ్బాయి, కానీ ఎప్పుడు చేశారో అక్కడ మాకు తెలియదు. ఈ తెలియదు చెప్పలేదే మీకు, అది చెప్పొద్దన్నారండి. అంటే పెళ్లి కాకముందే ఆ మాట కమిట్ అయిపోయింది మీ మేడం. ఎరగొట్టయితే జాగ్రత్త దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కఠినంగా మాట్లాడుతున్నానంటే అంతవరకు పరిశుద్ధంగా బ్రతికి లక్షలు ఖర్చు పెట్టి ఎంతో గొప్పగా వివాహం చేసిన తర్వాత అందులో ఒక 2 చుక్కల విషయం ఇస్తే ఉపయోగం ఉంటుందండి. ప్రభు మనల్ని కాపాడుతూ కాక క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సాంప్రదాయాన్ని, క్రైస్తవ విధానాలని, క్రైస్తవులు ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన ఆనందాన్ని, ఈ స్వాచ్యాన్ని, ఆధిక్యతను మనమే కాపాడుకుందాం కాక. వెళ్ళినప్పుడు పోయి షూటింగ్ అప్పుడు బాగానే ఉంటుంది, ఒరిజినల్గా అలా నడితే బండి ఎలా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఏమండి ఈ స్వాచ్యం పొందిన మనము మనకన్నా గొప్పగా ఈ స్వాచ్యాన్ని కాపాడుకోవడం వారు నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గమనించి నేను ముగింపులోకి వస్తాను. కాబట్టి రక్షణను స్వాచ్యం పొందుకోవడం వారికి ఎవరు పరిచారకులుగా ఉంటారంటండి. ఎంత మామూలు విషయం అండి అది. హల్లెలూయా. కాబట్టి అట్టి స్థాయిలో మనం ఎదుగుదాం కాక. కాబట్టి నేను ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దావీదు కూడా ఒకసారి రక్షణానందం కోల్పోయినప్పుడు అన్నీ ఉన్నా సరే ఆయన దావీదుకి ఏం లేదండి, రక్షణతో ఎంత బాధపడయ్యా, నీ రక్షణానందం నాకు మరణా పుట్టించయ్యా, రక్షణానందం పుట్టించయ్యా, రక్షణ నాకు దయచేయబా, నీకు నాకు అనుసంధానం దయచేయమని ఎంతగానో ప్రలాపించలేదా? అంత గొప్పది నాకు ఇచ్చిన రక్షణ. హల్లెలూయా. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుంటామండి. కాపాడుకుందాం, జాగ్రత్తగా ఉందాం. 2 సందర్భాలు ఇక్కడ కూర్చుంది. రక్షణ అనే దీపం వెలిగితే ఎలా ఉంటుంది, రక్షణ అనే దీపం ఆరిపోతే ఎలా ఉంటుంది. ఒకసారి అపోస్తల కార్యాల్లో చూడండి, 16వ అధ్యాయానికి వస్తున్నాను నేను. అపోస్తల కార్యం 16వ అధ్యాయం అండి. ఇది ఒక అన్యుడు ద్వారా మనకి నేర్పిస్తున్న పాట. అపోస్తల కార్యాలు ఒక మన రక్షణ దీపాలు వెలిగితే ఏంటి బ్లెస్సింగ్స్, మన రక్షణ దీపాలు వెలుగుతున్న వెలుగు లేకపోతే ఏంటి ప్రాబ్లం. మొదట రక్షణ దీపం వెలిగితే ఏంటి ఉపయోగం చూస్తే అపోస్తల కార్యం 16వ అధ్యాయం అతడు దీపము తెమ్మని చెప్పి 29 అంటే వేస్తుంది ఉంటారు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, దేవునికి మహిమ కలుగును గాక. సో బిగ్గరగా అందరూ ఈ శతాబ్ది యొక్క జైలు పెట్టుకుని కష్టపడి హల్లెలూయా. ముగింపులో ఉన్నాం. ఇక్కడ పౌలు శీలలు 2 దైవజనుల ద్వారా గొప్పగా వారి మధ్యరాత్రి వెలిగించారట.
స్తుతి ఆరాధన చేశారు. ఎంతసేపు ఆలోచిస్తున్నారు ఏంటండి? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారా మీరు? చర్చిని చేరిపోదామని నేను బ్యాగ్ పట్టుకు వచ్చారు ఇక్కడికి. టెన్షన్ పడకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీల చెదకొట్టేశారు. అయినా సరే వారు మధ్యరాత్రి వరకు మౌనంగా ఉండి మధ్యరాత్రి ఏమయ్యారంటే మాటలతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండగా ఏమైనా దైవజనుడైన పౌలు ద్వారా శీల ద్వారా ఒక అద్భుతమైన ఆరాధన జరిగింది. ఆరాధనలో ఒక అద్భుతం జరిగింది. అద్భుతంలో ఏంటంటే ఈ చెరసాల ఎవరైనా చెరసాల నాయకుడు కూడా ఏం చేస్తాడు? అయ్యా నాకు కూడా ఒక దీపం కావాలని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈ సేవకుల స్తుతి ఆరాధన ద్వారా ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఇక నేను చెప్పండి, మీకు తెలుసు జైలు అది అయిపోవడం చేయడం. ఆ అద్భుతం జరిగిన తర్వాత ఈ యొక్క జైలు ఈ సరసా నాయకుడు ఉన్నాడు, నాకు కూడా ఒక దీపము కావాలని అడిగాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మరి ఎలా వారికి ఆనందం కావాలని అడిగాడండి? మీరు దేవుని ఏం చేశారంటే ఆరాధించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున రక్షణ దీపం అనేక మందికి అందాలన్నా, అనేకులు రక్షణ పొందడానికి ముందుకు రావాలన్నా మనలో పెరగాల్సింది ఏంటంటారు? ఏ ఆరాధన? స్తుతి ఆరాధన. చెప్పండి. నమస్కారం తల దించుకోకుండా తప్పు చేసినట్టు మీరందరూ పరిశుద్ధులే. దేవునికి స్తోత్రం. తలపై నోటితో చెప్పండి. ఏ ఆరాధన మనలో పెరగాలంటే దెయ్యం ఆరాధన కాదు, దేవత ఆరాధన కాదు, దేవుని స్తుతించే ఆరాధన, స్తుతి ఆరాధన మనలో పెరుగును గాక. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. దురాత్మ మిమ్మల్ని వెంబడించినప్పుడైనా, సమస్యలు మిమ్మల్ని ముట్టించినప్పుడైనా, పరిస్థితి ఎదురైనా సరే, మన ఇంటిలో ఒక్కరమైనా సరే చేతులెత్తి గంభీరంగా దేవుని స్తుతించండి. మీకు తెలియకుండా దేవుని శక్తి దిగబడతాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇతను దీపము వెలుగు రాకముందు ఈయన బిహేవియర్ ఎలా ఉంది, దీపము వెలుగు వచ్చిన తర్వాత ఈయన బిహేవియర్ ఎలా ఉంది? క్యాచ్ మై పాయింట్. వింటున్నారు ఈ మాటలు? ఈ సరసాల నాయకుడు దీపం వెలిగించబడికి ఎలా ఉన్నాడంటండి? ఒక టోపీ, ఒక కర్ర, ఒక డ్రస్సు కలుగుని ఒక కఠినంగా వ్యవహరించాడు. ఈ పౌలు సేవలు ఏంటంటే చెదకొట్టాడు, కాళ్ళతో ఏంటంటే బొండలు వేసి బిగించాడు. అవునా కాదండి? కానీ దీపం వచ్చిన తర్వాత ఎలా మారాడు ఈయన? ఆ వెలుగు వచ్చిన తర్వాత ఎలా మారిపోయాడు చూడండి ఒక మాట. అతడు వెలుగు వచ్చిన తర్వాత ఏమంటే ఎలా మారాడంటే, ఆ దీపం వచ్చిన తర్వాత ఈయన ఏమంటాడంటే అక్కడ ఇతని ప్రవర్తన వేరేగా మారిపోయింది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. ఇది వరకున్న కఠినత్వం లేదండి, ఇది వరకున్న ఆ రూలింగ్ లేదండి. దీపం వెలుగులో ఈయన మొదటి ఏంటంటే పిలిపే మారిపోయింది. హల్లెలూయా. పిలిపే మారిపోయి అయ్యలారా అంటున్నాడు ఇక్కడ. ఇంతవరకు అనేక మందిని భయపెట్టాడు, కానీ ఇప్పుడు ఆయన వణుకుచూ ఉన్నాడండి. ఎవరి దగ్గర? ఎవరినైతే రాత్రంతా కొట్టేసి బిగించాడో వారి దగ్గర వణుకుపోతూ గజ వణుకుపోతూ అయ్యలారా చూడండి. ఆనందం సంతోషం కావాలంటే ఏం చేయాలి? రక్షణ మాకాలు ఏం చేయాలన్నప్పుడు వెంటనే చెప్పారు గొడవ చేయగలగా ఏంటంటే ప్రభుని యేసునందు దేవుని ఇంటి వారిను దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రక్షణ వెలుగు మన ద్వారా ఆ ప్రాంతాన్ని కమ్ముకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో శిరసాల నాయకుని యొక్క ప్రవర్తన విధానమే మనకి మా సాక్ష్యం. అవునా కదండి? అదైనా మీకు దేవునికి స్తోత్రం. అంటే మన ద్వారా దేవుని మహిమ, రక్షణ వెలుగు ఏమండి ఒక ప్రాంతంలో వెదజల్లితే ఆ వ్యక్తి ఎదురువాడు అంత కఠినమైన వ్యక్తి అని సరసాల నాయకుడు ఎంత కఠినంగా ఉంటాడు. అవునా కాదండి? అందరినీ కొట్టడాలు సంప్రదాయ బంధించడం ఇంకేమైతే లెక్క కాదు అక్కడ. కానీ ఇప్పుడు అటువంటి వ్యక్తి ఏమైపోయాడంటే ఈయన చూడండి కరిగిపోతున్నాడు. కరిగిపోయి చూడండి ఇక్కడ అద్భుతంగా ఏమంటాడంటే ఈ వ్యక్తి ఏమయ్యాడంటే మధ్యరాత్రి వేళ అప్పటికప్పుడే తాను తన ఇంటి వాళ్ళలో కూడా బ్యాప్టిజం పొందే ఆమె నీ బంధువులు మారలేదండి, మా చుట్టాలు మారలేదండి అని వారి గురించి కంప్లైంట్ చేయడం కాదు. ముందు వెలిగించబడిన మనం ఆ రక్షణ వెలుగుని పౌలు శీలల వలె స్తుతి ఆరాధన ద్వారా సత్క్రియలు ఏదో విధంగా ఆ ప్రాంతం అంతా కమ్ముకునేలాగా మనము ప్రయాసపడుతూ కాక ముందు మనం క్రియేట్ చేయాలి కదా వెలుగుని. మనం రానివ్వాలి కదా, మన ద్వారా అక్కడ జరగాలి కదా, ఆ మేఘం అక్కడ కమ్ముకోవాలి కదా. వారందరూ నమ్మలేదండి, తెలియలేదండి, ఇష్టపడలేదని కంప్లైంట్ చేయడం కాదు. మొదట మనం ఏం చేయాలంటే కోఆపరేట్ చేయాలి. దేవుని స్తోత్రం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, వారు ఏ పౌలు శీలలు మమ్మల్ని కొట్టారు, వీడు మమ్మల్ని కొట్టాడు, వీడు సాగు కాక, వీడు నశించి కాక అని మంత్రాలు చదవలేదు అక్కడ. మధ్యరాత్రి వేళించారంటే వారు గంభీరమైన ఆరాధన జరిగించడం ద్వారా ఒక అద్భుతం జరిగింది. ఆరాధన ద్వారా అద్భుతం జరుగును గాక. శత్రువు సంఖ్యలో తెగిపోవును గాక. అందరి బంధకాలు విడిపోయి చెరసాల సైనికులందరూ పారిపోవాలి, కానీ ఒక్కరు కూడా కదలట్లేదు. ఏంటి అద్భుతం?
ఎన్నో మంది గోడలు దూకి దారిని పోయింది, ఎన్నోసార్లు మాకు మెమోలు వచ్చినాయి, కానీ ఏదైనా ఇంతమంది ఉన్నా సరే ఎవరు కావట్లేదంటే గాడ్స్ మెరాకిల్ అన్నాడు పౌలు. దేవుని స్తోత్రం. వెంటనే దీపము తెరన్నాడు. దీపము కావాలి, వెలుగులోకి వచ్చాడు. వెలుగుకు ముందు, వెలుగు తర్వాత తన ప్రవర్తన మార్చుకున్నాడు, రక్షణ పొందాడు. ఆ రాత్రి కుటుంబం అంతా రక్షణ పొందుకుంటుగా అబ్రహాము కుమారుడిగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన రక్షణ దీపం కనుక వెలగకపోతే ఇదే అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి, ముగింపులోకి వస్తాను. ఇందాక ముగింపు అంటారు పాస్టర్, ముగించలేదంటే ఎందుకో మన ఆత్మ చాలా తీవ్రంగా తీసుకెళ్తుంది. చూడండి 20వ అధ్యాయంలో 7వ వాక్యం చదువుతున్నాను. అయ్యా ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అయ్యా పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు రాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చూడండి, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతులతో దేవునికి స్తోత్రం చెబుదా. పౌలు గారు చాలా ప్రయాణం చేసే వ్యక్తి, ఆత్మీయ మిషనరీ ప్రయాణం చేసే వ్యక్తి. ఆయన వెళ్ళడానికి చాలా మెటీరియల్ వారికి ఇచ్చాడు, రాత్రంతా ప్రసంగించాడు. ఆ ప్రసంగ అంటే ఆ అభిషక్తులైన దైవజనుడి ద్వారా ఆ మేడగదిలో అనేక మంది ఆత్మదీపాలు ఏమవుతున్నాయండి? వెలుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. ఆ దీపాలు ఏ దీపాలు? మట్టి దీపాలా, ఇనుప దీపాలా? వెలుగుతున్న ఆత్మ దేవుని బిడ్డలైన వారు, దేవుడికి స్తోత్రం, విశ్వాసులైన వారు అందరి ఆత్మదీపాలు, అందరి ఆత్మీయ జీవితాలు ప్రజ్వలిస్తున్నాయంటే అభిషిక్తులైన దైవజనుడు వారి బోధ, వారి సహవాసం, వారి క్రమము, మరి రొట్టె విరిచే కార్యక్రమం కాబట్టి చాలా స్పిరిచువల్ గా జరిగిస్తున్నాడు ఆ ప్రోగ్రామ్. దేవుడికి స్తోత్రం. అది అది ఏ సందర్భం అంటే రొట్టె విరిచుడికి ఏమయ్యారంటే వాళ్ళు మన భాషలో ప్రభు బాగాలని అనుకుందామండి. సరే అనుకున్నాం, ఓకే మీరు యాక్సెప్ట్ చేశారు. దేవుని స్తోత్రం. ఆ సమయంలో ఆ బోధ ద్వారా, ప్రసిద్ధి ద్వారా, విధానం ద్వారా అందరి ఆత్మదీపాలు ఏమవుతున్నాయంటే చాలా వెలిగించబడుతున్నాయి. కానీ ఒక ఆయన దీపం అంతే. ఆ వ్యక్తి ఎవరండి? రావాలి సమాధానం. ఐదుకు. దేవుడికి స్తోత్రం. ఐదుగురు ఒక ఆత్మ ఆరిపోయింది. వెంటనే ఆయన 3వ అంతస్తులో ఆరాధన జరుగుతుంది, కిందకి పడిపోయాడు, చనిపోయాడు. హల్లెలూయా. ఆరాధన జరుగుతుందా? ఆరాధనకు అంతరాయం వచ్చేసింది. గమనించండి, ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన నేను పౌలు గారిని కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, పౌలు గారు వెలుగుతున్న దీపాలకు పరిచయం చేయడమే కాదు, ఆరిపోయిన దీవిని కూడా వెలిగించే పరిచయం చేయించున్నాడు. చెప్పడం దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. పౌలు గారే కాదు, ప్రభువే కాదు, వెలుగుతున్న దీవిటీలతో పరిచయం చేయడమే కాదు, అవి ఏ రకంగా ఆరిపోయినా సరే వాటిని కూడా వెలిగించడానికి పౌలు గారు మరలా పరిచర్య మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున రక్షణ పొందిన వారి మధ్య మనందరం కూడా సంతోషపడమే కాదు, ఒకవేళ రక్షణ పొందకపోయినా, పొంది కూడా ఆరిపోయినా కూడా వారితో కూడా మనం ఎలా ప్రవర్తించాలంటే, పౌలు గారు ఎలాగా ఐదుగు పట్ల ఎంత ప్రేమగా పరిచయం చేశాడు, ఎంత పరిచయం చేశాడు, ఎంత ప్రేమ పరిచయం. ఎదరా ఎక్కడ తగలడాడు? ఆరాధన ఆగిపోయిందని ఎక్కడ కేకలేయండి. పౌలు గారు కిందకి వెళ్ళాడు. మొత్తం మీద అతను నల్ల బతికించి పైకి. ఈ రోజున కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఉంటారు తప్ప ఏం చేస్తాం? నామకాత నాశరకం చెత్త బ్యాచి ఇది ప్రభు రోజులోంచి ఉన్నాయి. ఈ గురువులు ఉన్నాయి లేవండి అక్కడ. తప్పదు మరి ఏం చేయాలి? పీకేమా మంచి బోధనలు కూడా ఏమైపోతాయి ఏంటండి? లాస్ అయిపోతాయి. తప్పదు. భక్తిహీనులు ఉంటారు, శక్తిహీనులు ఉంటారు, విశ్వాసీలు ఉంటారు, భ్రష్టులు ఉంటారు. ఈ క్వాలిటీలు అన్నీ ఉంటాయండి. దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాయి. శ్రేష్టమైన జాగ్రత్తగా ఎదుర్కొంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దాన్ని చూసి మొత్తం కొత్త పేరం పెట్టకూడదు, అన్ని ఒకటి అనుకోకూడదు. దాన్ని వివేకం అంటారు. హల్లెలూయా. పౌలు గారు వెలుగుతున్న దేవుడికే కాదు, ఆరిపోయిన ఐదుగురి దేవుడి కోసం కూడా ఆరాధన ఆపి మరీ కిందకి వెళ్ళి పరిచయం చేసి ఆ దీపాన్ని అలా వెలిగించి పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూడండి, నేను దీన్ని బట్టి నేను ఈ పరిచయం బట్టి ప్రభు చూపిస్తున్నాను. దేవుడి స్తోత్రం. అది కూడా ఈయన ఆత్మదీపం ఆరిపోవడం గల కారణం ఏంటంటే, ఈయన ప్రభు బలారం జరిగే సందర్భం కాదండి, అది ప్రభు బలారం జరిగే సందర్భం. ఆ సందర్భంలో ఎందుకు అతను ఆత్మదీపం ఆరిపోయిందంటే, అతను అందరిలాగా కింద కూర్చోదు. ఎక్కడ కూర్చున్నాడంటే కిటికీలో కూర్చున్నాడు. ఈరోజు మందిరంలో చాలా మంది దీపాలు వస్తారు, కానీ వారికి ఏం తెలియదంటే వారి ప్రవర్తన ఎలా కాపాడుకోవాలో. ఇప్పుడు ఐదుకి ఏం లేదండి ఇక్కడ మంచి ప్రవర్తన. ఎవడైనా కిటికీలో కూర్చుంటారని మందిరానికి కూర్చున్నాడు? కూర్చోడు, కిందే కూర్చుంటారు. మరి కూర్చుంటే ఇంకో కిటికీలు ఇంకొకరు కూర్చో, ఐదుకు ఇంకొక అనుభవమా ఇంకో 4 కిటికీలు ఉన్నాయి, మందిరానికి ఉంటాయి కదండి. ఒక్కొక్క కిటికీలో మనకి ఎవరైనా కూర్చున్నారా మందిరంలో? అది అంటే ఇప్పుడు ఐదుకు ఏమీ లేదంటే, ఐదుకు ఇంకో చెప్పంటారా? ఐదుకి ఏమన్నా
ఆమ్లెట్లు అనుకున్నారా? 5కి ఏ బ్రేక్ వచ్చాడు ఇప్పుడు అక్కడ? ఆమ్లెట్ బ్రేక్ వచ్చాడు. అంటే ఇప్పుడు మంచి రకమా డూప్లికేట్ రకమా అండి? సాధారణ ఎవరు పోడు మా సంఘంలో ఎవరు వస్తున్నారు? ఆమ్లెట్ బ్రేక్ జరుగుతుంది, క్షమించాలి, ఆమ్లెట్ జరుగుతుంది. ఎంతమంది ఎవరు వస్తున్నారండి? మన చేతికి వచ్చిన వేరులో సముద్రం రావట్లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈయన ఆన్లైన్ బ్రేక్ వచ్చేయండి, అతను కొంచెం క్వాలిటీగా వ్యక్తే కదండి. ఇక్కడ ఎవరు వస్తున్నారైనా స్పిరిచువల్ బాయ్. దేవునికి స్తోత్రం. ఇంకో రకం ఎంచడానికి వెళ్ళలేదు. అయినా సరే అతను ఎందుకు పడిపోయాడంటే మొదట అతని ప్రవర్తన బాగోలేదు. అతని ప్రవర్తన అతను ఏం చేసిందండి? పడేస్తుంది. చాలా మంది మందిరానికి వస్తారు కానీ సరైన ప్రవర్తన ఉండదు వారికి. అందుకే వారు టప్ 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 కిందకి ఎంత స్పిరిచువల్ అయినా సరే కొంచెం టప్ 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 పడిపోతూ ఉంటారు. హల్లెలూయా. మనం పడిపోవటానికి కాదండి, మనం నిలబడాలంటే ముందు మందిరంలో మన ప్లేస్ చాలా ప్రాముఖ్యం, మన పొజిషన్ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చిన స్థానం కూడా చాలా జాగ్రత్త. మన ప్లేస్ని అంటే మన ప్లేస్ అంటే ఇంకా అక్కడే కూర్చుంటారని కాదు. అక్కడ ఏమంటే మందిరంలో ప్రభు మనకి ఇచ్చిన స్థానం, ప్రభు మనకి ఇచ్చిన అర్హత, ప్రభు మనకి ఇచ్చిన ధన్యత, ప్రభు మనకి ఇచ్చిన కృప, ఇవన్నీ జాగ్రత్త కాపాడుతుంది. నా ఈశ్వరబాయ్ అని కావలేసి వ్యక్తిగా మనం ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన ఆ స్థానమైనా, ఆ స్థలమైనా, ఆ పొజిషన్ అయినా, నీకు ఏదైనా సరే, ఏ ప్రభు అయినా దాన్ని మనం జాగ్రత్తగా మన ప్రవర్తన బట్టి కాపాడుకున్నాముగా. రెండవది ఇతను పడిపోవడం వల్ల కారణం ఏంటంటే ఏమండి, కిటికీలో కూర్చుని ఎందుకు? ఇప్పుడు కిటికీలో కూర్చుంటే పడ్డాడు కానీ పోనీ ఇంకా ఎక్కడైనా కూర్చుని ఎక్కడ పడ్డారని అక్కడ. నా ప్రశ్న మీకు గొర్రె రక్తం గుర్తొస్తుందా? నేను రిఫరెన్స్ తర్వాత చదువుకోండి. ఇర్మియా 9:21లో ఉంది. ఏముంది ఇర్మియా 9:21లో? యూదులేండి ఏమండి, మరణం కిటికీలు కూడా ఏంటండి, గుమ్మాలు కూడా ఎక్కుతుంది. అక్కడ రాయబడిందా? ఈదుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమోహంలో యవనస్తులు లేకుండా మరణం కిటికీలు కూడా. ఎందుకని? పాత నిబంధనలో ఆ యొక్క పస్కా నిర్మలలో ఏమండి మరణదూత వాళ్ళకి ఇంట్లోకి రాకుండా గుమ్మాల మీద ఏం కోసారండి అక్కడ? అమ్మ చెప్పాలి, ఏమి సెలవించారు అక్కడ? అంటే ఇప్పుడు గుమ్మాల నుంచి రావట్లేదు మరణం. ఎందుకు? కిటికీలు వస్తాయి. కిటికీలు చేయలేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఏమండి ఇంటి తలుపు వేసుకుంటారు కానీ చాలా మంది కిటికీ జాకెట్ మర్చిపోతారు. మొత్తం అంతా విడి తీసేద్దాం ఉంటారు, పరువంతా బయటికి. అవునా కాదా? కిటికీ తలుపు అది మంచి లాకే, గోద్రేజ్ లాకే, కానీ కిటికీ తీయడం ద్వారా మరి మన విషయాలని బయటకి ఏమైపోతాయి ఏంటండి? తలుపు వెయిట్ ఎంత ప్రాముఖ్యమో కిటికీ ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అంతే. అందుకే ఈరోజు మనం క్రైస్తవం అంటే లోకానికి కిటికీలాగా మనం అందరికీ ప్రభు ప్రేమ బయటికి చూపించేస్తున్నాం. దేవుని స్తోత్రం. ప్రభు గుమ్మంగా ఉన్నాడు, మనం ఆయన కిటికీ లాంటి. మన ద్వారానే ప్రభుని చూడగలగాలి కానీ నెగిటివ్ మనలో ప్రభు లోకం ఏది మనలో చూడు. దేవుని స్తోత్రం. కిటికీలుగా మనం వాడబడాలి. హల్లెలూయా. ప్రభువు మనకి గుమ్మం అయితే మనం ఆయనకి ఏమై ఉండాలంటే కిటికీలుగా ఉండాలి. మన ద్వారా ఎక్కడా కూడా ఆయనకి అపకీర్తి రాకూడదు. 5 ద్వారా వచ్చింది. ఒకటి, అతని ప్రవర్తన సరిలేక పడిపోయాడు. రెండవది, అతను నిద్రాభారంతో జోగుపోతున్నాడు. కేవలం నిద్ర అంటే కేవలం ఏదో కళ్ళు మీద వచ్చిన నిద్ర కాదు, ఏమండి ఒక రకమైన దైవికమైన మత్తు కూడా. హల్లెలూయా. చూడండి, పడిపోయాడు ఆల్రెడీ. ఏమండి ఈ వ్యక్తి చూడండి పడిపోయాడు. అంత మాత్రమే కాదు కానీ చూడండి ఈయన 3వ అంతస్తు పడిపోయాడు. 3వ అంతస్తు అంటే ఏంటది? తండ్రి కుమార అంటే పరిశుద్ధాత్మ స్పిరిచువల్ లెవెల్లో ఉండి కూడా ఈయన చూసారండి. అయినా సరే పేతురు గారు ఆ వ్యక్తిని క్షమించారు. పౌలు గారు కిందకి వెళ్ళి ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 9 చూడండి, అతని గురించి మాది కదమ్మా. ఒకసారి ఎవరిలో ఉంటుంది అక్కడ 9వ వాక్యం చదువుతారా? 9వ వాక్యం. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి పౌలు చాలా చనిపోయాడు. ఒక మాట ఇక్కడ ఆయన ఒకసారి నా మాట. అతను చనిపోక ముందు అతను ఏమన్నారండి? ఐతుకు అనే ఒక యవనస్తుడు. అలాగే ఉండాలని పట్టుకోండి. 12లోకి రండి. వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన అంటే చనిపోక ముందేమో యవనస్తుడు అన్నారు. చనిపోయిన తర్వాత పౌలు గారు పైకి తీసుకొచ్చి మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేసి అతను ఏమంటారంటే ఇక్కడ ఏంటి అందరూ కాలేజీలో ఇరిగిపోయి పుట్టడైపోయింది. ముందేమో యవనస్తుడు అన్నారు, ఇప్పుడేమో చిన్నవాడు అంటున్నారు. ఏం జరిగింది మధ్యలో? యవనస్తులకి ఏం అలంకారం అండి? వారి బలమే వారికి యవనస్తుల్లో ఉన్న ఆ బలం, ఆ గర్వం, ఆ అహంకారం, ఆ పొగరు అన్ని కిందనే చెల్లి. దేవుని స్తోత్రం. కొంతమందికి దేవుడు దెబ్బ కొడితే కానీ వాళ్ళు ఏమవుతారంటండి? చిన్న బిడ్డలని మనసు వారికి. ఎవడో నేను యవనస్తున్నా అంటలేదు అక్కడ.
ఎందుకంటే చూడండి, యవనస్తుడు అంటే యవనస్తుడు ఏమవుతూ ఉంటాడు? యవనస్తుల్లో రక్తం ఏమవుతూ ఉంటుందంటండి? గుర్రంలాగా. చెప్పండి కొంచెం. దేవుడికి స్తోత్రం. చెబితే మేము యవనస్తులు కాదని కూడా చెప్పలేదా? హల్లెలూయా. యవనస్తులు రక్తం గుర్రాలు ఏదో ఉంటుంది సంథింగ్ మీకు తెలుసు కానీ చెప్పలేదు, లోపల దేవుడి స్తోత్రం. కానీ దేవుడు ఎవరైనా ఏం చేస్తాడండి? సెట్ చేస్తాడు. యవనుడిగా ఉండి నిర్ణయించాడంటే చిన్నవాడిగా, అనగా ప్రభువుకు అనుకూలుడుగానే కాదు, అతను చిన్నవాడిగా మారాడంటే కొనసాగిపోయాడు కాదు అక్కడ. అతను బట్టి చూడండి ఏం జరిగిందో. అతను చిన్నవాడే. ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి సంఘమంతటికి ఇంతకు ముందేమో టెన్షన్ వచ్చింది. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ చిన్నవాడై మళ్ళా పైకి ఎత్తబడినప్పుడు సంఘమంతటికి ఇంత ద్వారా ఏం కలిగిందంటే ఈరోజు వెలుగుతున్న దీపాలుగా ఉంటే కనుక మన ద్వారా మన సంఘానికి ఏం కలగాలండి? ఆదరణ కలగాలి. మన ద్వారా మన సంఘానికి ఆ శరసాల నాయకుడి వల్లే ఏం కలగాలంటే అండి? భయం కలగాలి. దేవుని స్తోత్రం. ఆయన భయం సంఘంలో మనం పొందిన లక్షణాలను బట్టి ఏమండి దేవుని మందిరంలో భయపడేవారు రావాలి. అనేక మంది ఏమండి కూడా ఏం కాదు మర్చిపోయాను. ఆ శరసాల నాయకుడు వెలుగు దీపం వచ్చిన తర్వాత 5 వారాల తర్వాత వారి గాయాలు ఇచ్చినట్ట కడిగడే కడగలేదండి. ఇంతకుముందు ఆయన గాయం చేయటమే వచ్చు, ఇప్పుడు గాయాలు ఏం చేస్తారండి? ఈ మారు పత్రం వచ్చిందనేది ఇందాక. గాయాలు చేసేవారుగానే కాదు, గాయాలు కట్టేవారంగా, గాయాలు కడిగేవారంగా. గాయాలు ఎవరు చేయగలుగుతారండి? పిరుగులు చేయగలుగుతారు గాయం? మాట్లాడలేదు. ఇప్పుడు ఏమండి ఎవరు చేస్తారు గాయం అంటే? కఠిన హృదయం ఉంటేనే ఒక వ్యక్తిని గాయం చేయగలుగుతాం. ఆ వ్యక్తిని గాయం చేయాలంటే ముందు నీ హృదయం దమ్ముండాలి. ఏదైనా ఎవరైనా చేయాలన్నా, కొట్టాలన్నా, తిట్టడం, కొరకాలన్నా. హల్లెలూయా. మన హృదయం కఠినంగా లేకపోతే ఒక వ్యక్తిని గాయం చేయగలుగుతాం అంటే ఆ వ్యక్తికి ఇంతకుముందు ఎవరైతే చేస్తానని కఠినుడు. ఇప్పుడు గాయాలు కడుగుతాడు. అర్థం ఏంటండి? అతని మనసు మొత్తం కరిగిపోయింది. దేవుని స్తోత్రం. కరిగిన హృదయాలతో సంఘంలో అనేక మందికి పరిచయం చేయదువు గాక, సేవకుడికి నాయకుడికి పరిచయం చేయదువు గాక. ఇక్కడ ఈ యవనస్తుల వలె మన ఆత్మదీపం ఆరిపోయింది, మనం వెలిగించాడు దేవుడు. ఏమండి మన ద్వారా మన సంఘానికి రక్షణ దీపం ఎక్కడ ద్వారా ఇతరులకి మన ద్వారా ఏం కలగాలంటే మామూలు ఆదరణ కాదండి, విశేషమైన సంఘము. ఎన్ని సంవత్సరాలు అక్కడ పెట్టి కానీ ఇంతవరకు ఇటువంటి అద్భుతం జరగలేదండి. ఈ బిడ్డ సాక్ష్యం ద్వారా, ఈ బిడ్డ జీవితం ద్వారా, ఈ బిడ్డ విధానం ద్వారా, ఈ బిడ్డ ద్వారా సంఘంలో వచ్చిన ఆనందం. 30 సంవత్సరాలు ఈ సంఘంలో ఉన్నాను, ఇంత ఎప్పుడు ఆనందించలేదు బాబా. నిన్ను బట్టి ఇంత ఆనందం వచ్చింది. సంఘంలో అందరూ ఆనందపడతారని సంఘం అంతా ఒక్కదాన్ని బట్టి ఇవ్వాలంటే ఆనందం పొందాలి. అటు కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా మన రక్షణ విలువను కాపాడుకుందాం, మన ఆత్మీయత విలువను కాపాడుకుందాం. మన రక్షణను బట్టి మనం ఏమవ్వాలంటే మన రక్షణ దీపాలు ఆరిపోయేలాగా ఉండకూడదు, అవి వెలుగుతూ ఉండాలి. మనం వెలుగుతున్న రక్షణ దీపాన్ని బట్టి, రక్షణ ఆత్మీయ యుద్ధాన్ని బట్టి మనం ఏమవ్వాలంటే యోగులాగా ధైర్యం కలిగి ఉండాలి. హల్లెలూయా. శరసాల నాయకుడు వలె అనేక మంది మనలో రక్షణ వెలుగు చూచి వాళ్ళు మార్పు చెందుతారు కాక, 5 వలె మనమే మార్పు చెంది సంఘానికి అందరికీ ఒక విశేష ఆదరణ కలిగించిన బ్రతుకుతాం. దేవుడి మాటలు దీవించును, ఆస్వాదించును గాక. అందరూ లేచి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సుడిగాలిలోనైనా నడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినా Viva
మహాపరిశుద్ధుడు కరుడైన మా ప్రభు హృదయకాలం మాతో మాట్లాడి ఇదిగో దావీదు ఒక్కడే దీపమే కాదు నాయన, ఈరోజు మేమే కాదు మా కుటుంబాలు కూడా మేము వెలిగించబడిన దీపాలుగా ఉండాలని, మేమే కాదు మా కుటుంబాలని వెలిగించబడాలని ఒక బాధ్యత, ఒక భారాన్ని, ఒక సంకల్పాన్ని మా పట్ల మీకున్న ప్రేమ వ్యక్తం చేశారు. దావీదు ఒక్కడే, అతని సంతానం అంతా కూడా ఆ స్థితిలో ఉండాలని కోరుకున్నారు. ఈ రోజున సంఘం అనే యెరూషలేములో నాయన మేమందరము వెలిగించబడిన దీపాలుగా ఉండాలి. మామూలు దీపాలుగా, లెక్కల్లో ఉన్న దీపాలుగా కాకుండా వెలుగుతున్న దీపాలుగా మేము ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మేము బ్రతికుండగానే మా బిడ్డలు మేము వెలిగించుకోవాలి, మా కుటుంబాలు వెలిగించుకోవాలి, మా బంధువులు వెలిగించుకోవాలి. వెలిగించే బాధ్యత ఒక దీపముగా మాకు పెట్టినందుకు మీకు వందనాలు. ఈ రక్షణ అనే దీపమునైనా వెలుగుతున్న వారు భయపడాలని నాయన, వెలిగి రాన దూతల పరిచయం అందుతుందని ఈ ఉదయకాలంలో ధైర్యపడి ఎవరి సహాయం లేని బాధపడుతున్నాం కానీ ఇదిగో రక్షణ ఒక స్వాచ్ఛంగా కానీ ఎరిగి ఉంటే కనుక, దీన్ని భావించగలిగితే కనుక దూతల పరిచయం మాకు అనుగ్రహిస్తారని ఇప్పుడే మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. మానవులమైన మాకు దూతల సహాయం చేస్తా అనుకుంటున్నాం కానీ రక్షణ ఒక స్వాచ్ఛంగా మేము స్వీకరించగలిగితే అలాంటి కార్యం చేస్తాను మాతో మాట్లాడి. కాబట్టి నాయన మా దీపాలు వెలుగుచుంటే నాయన సరసాల నాయకులు లాంటి వారు ఎంతో మంది మారుతారని, ఐదుగు లాంటి వారు నాయన ఆరిపోయినప్పటికీ వారి ద్వారానే సంఘానికి ఆదరణ కలుగుతుందని. అయితే మేము ఆయన కేవలం వెలుగుతున్న దీపాలకే కాదు, ఆరిపోయిన దీపాలు కూడా పరిచర్య చేయాలని పౌలు గారి ద్వారా మాకు మాట్లాడారు. ఇదిగో నాయన పౌలు శీలవలే మేము ఆరాధన చేయగలిగినప్పుడు ఆయన ఆ వ్యక్తులు నాయన మీ దగ్గరికి రాకముందు వచ్చిన తర్వాత ఇదిగో నాయన మీ రక్షణానందం పొందగలుగుతారని, కఠిన హృదయాలు కూడా మార్చబడగలుగుతారని వారు నాయన అప్పటికప్పుడే బాప్టిజం పొందిన ఆయన ఒక సాక్ష్యాలుగా మారుతారని. అయితే నాయన రక్షణ పొందిన మాకు రక్షణ దీపాలు ఎలా వెలిగించుకుని మా వెలుగుని ఎలా వెదజల్లాలో నాయన, మనుషులు మా సత్క్రియలు చూసి పరలోకమ తండ్రిని ఎలా మహిమపరచాలో అందరితో మాట్లాడి ఐక్యంగా మాతో మాట్లాడి ఉండగా మీరు విడిచిపెట్టేవారుగా కాకుండా ఒక రక్షణ పొందగా ఎప్పుడైనా మేము మారు మనసు పొంది ఏడు అనుకూలమైన గుర్తెరిగి ఇది ఆఖరి ప్రసంగమని గుర్తెరిగి ఇది ఆఖరి గడిని మేము గుర్తెరిగి యేసునామమున ఇప్పుడే బాప్తిజం పొంది మా హృదయాలు సిద్ధపరచ కొదము కాక రేపు సంబంధించిన మాకు తెలియదు నాయన. సరసాల నాయకుడు మారుతాడు అనుకోలేదు ఆయన, ప్రభు ఇటుకు బ్రతుకుతాడు అనుకోలేదు నాయన. కానీ ఆ వ్యక్తి ద్వారా విశేషమైన ఆదరణ ఒకవేళ మా కుటుంబానికి మా సంఘానికి ఇంకా మా ద్వారా ఆదరణ కొరవైందంటే, ఇంకా మేము బాప్తిజం పొందకపోవడం ద్వారానేమో, ఇంకా మా కఠిన హృదయాలు ఇంకా కరగకనగా అలాగనైనా కఠినంగా ఉండడం ద్వారానేమో ప్రభు మమ్మల్ని క్షమించండి అయ్యా. మా హృదయం కఠినత్వాన్ని తొలగించండి, హృదయంలో మెత్తన మాంస హృదయం మాకు అనుగ్రహించండి. మా ద్వారా ఎదురు మీదకి నాయన మమ్మల్ని అదిరిపోయేవారిగా మమ్మల్ని చూసి నీ పరిచర్య ఆగిపోయేదిగా ఉండకూడదు. మొదటి నాయన పరిచర్య ఆగిపోయింది నాయన, అంతరాయం వచ్చింది పరిచర్యకి ఐదుగు ద్వారా, కానీ చిన్నవాడిగా మారాడు నాయన, ఆదరణ కలిగింది నాయన. ఇదిగో మా పరిచర్య కానీ మా కుటుంబాలు కానీ మా తల్లిదండ్రులు మా సంఘాలు ఎవరికి కూడా మేము ఆటంకంగా ఉండకూడదు, కానీ నేను ఆదరణ కలిగించేవారుగా ఉండాలి. వాక్యం మాతో మాట ఈ వాక్యం అందరూ హృదయం మీ ఆత్మధర ఫలింపు చేయండి. వచ్చే బిడ్డలందరూ మీరు దీవించండి, నెమ్మది సమాధానంతో నింపండి, క్షేమకర ప్రయాణాలు దయచేయండి. ఇచ్చిన బిడ్డలను దీవించండి, చండి బిడ్డలపై నీ కృప విడుదలగునుగాక. ఆయన రక్షణ లేని వారు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు రక్షణ ఒక స్వాచ్ఛంగా పొందుకోవాలయ్యా. అలాగే ప్రభు గర్భం లేని వారి గర్భ ద్వారాలు తెరవండియ్యా, పరిశుద్ధి వారు జరగనివ్వండియ్యా. ఆంగ్ల వల్ల ఆచారాలు మా క్రైస్తవ సమాజం కొట్టుకుపోకూడదు కదా అయ్యా, మీరే కాపాడమని వేడుకుంటున్నాను. సహాయం ఇచ్చింది. రక్షణ పొందిన ఆనందం పరిశుద్ధవాన్ జరిగిన ఆ రోజులతోనే వారు మంట కలిసిపోతూ ఉన్నారయ్యా. అపవాదికి ఆ రోజు నుంచి వాడు ఎంటర్ అయిపోతున్నాడయ్యా. అలాంటివి ఎవరు కూడా మా బిడ్డలు జరగనివ్వద్దు, మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. అయ్యా కణికరించి ఇంతవరకు పరిశుద్ధంగా నీతిగా భక్తిగా పెంచబడే బిడ్డలు అమాంతంగా అపవాది నాయన పడగ కిందకి వెళ్ళిపోతున్నారయ్యా. బిడ్డలైన వారి యొక్క భక్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, వివాహ జీవితాన్ని అయ్యా మీరే కాపాడాలని ప్రభా మీ పాదాల కింద వస్తున్నాం ప్రభా, సహాయం ఇచ్చేయండి. ఇదిగో ప్రభునైనా గర్భం ఫలించినటువంటి మీ బిడ్డలు ఇదిగోనైనా కావేరికి మంచి ఆరోగ్యం దయచేయండి, చక్కటి ప్రసవాన్ని దయచేయండి, జ్యోతి పట్ల మీ కృప చూపించండి. ఇక్కడ ఎవరైతే ప్రభునాయన వాగ్దానం చేసే వారికి చక్కటి బహుమానాలు అనుగ్రహించండి అయ్యా. ఫిలిపి బిడ్డలాంటి బిడ్డలు ఇవ్వండి అయ్యా. అయ్యా ఉద్యోగులు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆయన దాసుల విషయం మేము ప్రార్థిస్తున్నాను, కృప కలుగుగా వాడి విషయంతో అద్భుతం చేశారు.
రోషణ గారి అద్భుతం చేసేవయ్యా. మా బిడ్డల పట్ల మీరు అద్భుతాలు చేయబోతున్నారు. అలాగే ప్రభు అభిషేకం అద్భుతం చేసేవయ్యా. ఏదో నాయన ప్రభు నాయన నాయన ప్రభు బిడ్డ పట్ల స్థితి పట్ల అద్భుతం చేస్తున్నందుకు మీకు వందనాలు. పసిబిడ్డ కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి పసిబిడ్డపై బిడ్డపై మీ కృప కలుగును గాక. వారి మీద ప్రతి దోషము నాయన, ప్రతి వాతావరణ కాలుష్యంగా ఇన్ఫెక్షన్ ఏసులో కొట్టివేయబడునుగా. మాకు ఇచ్చిన బిడ్డల చుట్టూ మాకు ఇచ్చిన స్వాచ్ఛలు మీ అగ్ని కావలించు. మా ఎవరి బిడ్డల చుట్టూ, మా పసి బిడ్డల చుట్టూ, సండే స్కూల్ బిడ్డల చుట్టూ మీ కాపుదల వచ్చమని అయా మరి ఇక్కడ నీ బిడ్డలైన వారిని పరిచయకు సహకరించలాగా, వారి ఎవరి కాలాన్ని నీ కొరకు వినియోగించలాగా ప్రభుత్వం బలపరచమని వేడుకుంటూ ఈ పరిచయను దీవించమని, వచ్చే బిడ్డలు ఆస్వాదించమని అయా ఈ వారం జరగవలసిన ఉపవాస ప్రార్థన అంతా క్రమంగా జరిగించమని, మా కొరకు మీరు చేసిన ఎన్నో స్వాచ్ఛాలను మేలును బట్టి నాయన మీకు ఏమిచ్చి మీరు చెల్లించలేక కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తుండగా మిత్రుల వాక్య ప్రకారం మేమందరం బలపడి నాయన వాక్యాన్ని నెంబర్ వేసుకుంటూ వాటిని తలపోసుకుని వెళ్ళగలిగే కృపను ఉదయం అనుగ్రహించమని, బిడ్డలు దీవిని కృపాక్షలతో పంపించమని ఈ రోజు జరిగిన పరిచయం మీకు అప్పగిస్తూ 26వ తారీఖున యూత్ మీటింగ్ అందరం కలిసిన ఒక ప్రత్యేక కూడిగా మేము కూడుకుని నామాన్ని గణపరిచే సమయం సద్వినియోగం చేసి గణపరిచే ప్రభుత్వ హృదయం అందరికీ దయచేయండి. తద్వారా సంఘంలో కుటుంబాల నూతనంగా జరిగించమని, ప్రతి వారిని దీవించి స్వస్థపరిచి పంపించమని యేసు నామములో పొందుతున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది నాశనం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసునాథుని కృప, ఆదరణ దేవ పరిశుద్ధాత్మ దివ్య సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడై కృపలో నిరంతరం ముందుకు నడిపించును గాక.